లోపల వ్యాక్స్ ఉంటుంది. ఎన్ని మంత్స్కి ఒకసారి క్లీన్ చేయాలి? వ్యాక్స్ ఈజ్ గుడ్. అల్కా యాగ్నికర్ అని షీ ఈజ్ అ సింగర్. ఇట్లా ఫ్లైట్ ఎక్కారు. వెన్ షీ బోర్డెడ్ అప్ షీ హ్యాడ్ దిస్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్. ప్రొఫౌండ్ అంటే షీ వాజ్ నాట్ హియరింగ్ ఎనీథింగ్. Indian playback singer Alka Yagnik has been diagnosed with a rare sensory hearing loss. చాక్లెట్ కానీ ఏదైనా తింటూ ఉండాలి సో దట్ బయట నుంచి వచ్చే ప్రెషర్ని యూఆర్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ ఇట్ ఇంటర్నలీ అనమాట. కానీ మీరు చెప్తుంటే భయం అవుతుంది. సో అంటే ఇయర్ బడ్స్ ఎందుకు మరి? ఇయర్ బడ్స్ వెనకాల ఇట్స్ రిటర్న్ డు నాట్ ఇన్సర్ట్ ఇన్సైడ్ యువర్ ఇయర్స్. తమాషాకి ఈ కీ పెట్టుకుని తిప్పుతూ ఉండే అండ్ దెన్ ఎవరో పాప ఆడుకుంటే నుంచి పుట్టటి డ్రమ్ బ్రేక్ అయ్యింది. ఇట్ కాస్ట్ టు సీరియస్ సర్జరీ. ఒక్కసారి పోయిందా ఈ తల కిందలు తపస్సు చేసినా కూడా యూ విల్ నాట్ బీ ఏబుల్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్. ఇది నార్మలే కదా అనుకునే సౌండ్ అస్సలు నార్మల్ కాదు. బీట్ క్రాకర్స్, బీట్ డీజేస్, బీట్ కాన్సర్ట్స్, బీట్ పబ్స్, ఓకే, మనం దాన్ని నార్మలైజ్ చేసేసాం. హియరింగ్ ఈజ్ గోనా బికమ్ అ నెక్స్ట్ వెరీ బిగ్ పాండమిక్ థింగ్. క్లీన్ చేస్తామని చెప్పేసి తిరుగుతూ ఉంటారు. అసలు ఏం లేదు, బాగున్నాను, నాకేం ప్రాబ్లం లేదు, నాకు బ్లాకింగ్ ఏం లేదు, నాకు నొప్పి ఏం లేదు, వదిలే. యూ డోంట్ హ్యావ్ టు క్లీన్ ఆర్ వద్దు దాన్ని అట్లా వదిలేయండి ప్లీజ్. దాని పాటికి దాన్ని వదిలేయండి, దాని పాటికి దాన్ని. ఓన్లీ వెన్ యూ ఫీల్ ఎనీ డిస్కంఫర్ట్ గో అండ్ సీ. డోంట్ బికమ్ యువర్ ఓన్ డాక్టర్. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు. సో చాలామంది అంటే మన ఇయర్ బడ్స్ కానీ అవి పెడతా ఉంటారు. దాంతోపాటు చాలామందికి ఇయర్ వ్యాక్స్ అనేది ఉంటుంది. దానివల్ల అందరూ చేతి పెట్టడం అది చేసి చెవులో ఇన్ఫెక్షన్స్ తెచ్చుకోవడం, అదేవిధంగా చెవులో జుయ్యమన్నట్టు ఏదో సౌండ్ కానీ, సో వాటర్ వెళ్ళినప్పుడు సౌండ్ కానీ ఇట్లా వస్తూ ఉంటుంది. సో వీటన్నిటిపైన చాలామందికి సందేహాలు ఉంటాయి. వాటి గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ అశ్విని నక్క గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో అంటే ఇయర్ గురించి నేను ఎప్పటి నుంచో చేయాలని చెప్పేసి అనుకున్నా పాడ్కాస్ట్. సో అంటే నాకే కొన్ని జరిగినాయి. అంటే నాకు ఇయర్లో పింపుల్ అవ్వడం కానీ, సో ఫ్లైట్లో వెళ్ళినప్పుడు నాకు వేరే ఎక్స్పీరియన్స్ కానీ ఇట్లా కొన్ని జరిగినాయి. సో ఫస్ట్ వాటి గురించి మనం మాట్లాడదాం, దాని తర్వాత నెక్స్ట్ వేరే టాపిక్కి వెళ్దాం. సో పర్సనల్గా నాకున్న డౌట్స్. సో అంటే నేను ఫస్ట్ టైం ఫ్లైట్లో వెళ్ళినప్పుడు, సో ఫ్లైట్ ఎక్కిన తర్వాత టేక్ ఆఫ్ తీసుకునేటప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంటే సంథింగ్ ఏదో చెవులో బరువు అయినట్టు ఏదో సంథింగ్ ఏదో. మళ్ళీ ఫ్లైట్ దిగిన తర్వాత ఒక 10-15 మినిట్స్ వరకు చెవులో నాకు ఏదో విధంగా ఉండే. అసలు ఏంటి, అసలు ఎందుకు జరుగుతుంది అసలు ఇయర్లో అట్లా? ఓకే, సో ఇప్పుడు మీరు చెప్తున్న కండిషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జనరల్ టర్మ్స్లో ఏరోప్లేన్ ఇయర్, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ బారోట్రామా. ఓకే. సో బేసిక్గా ఏంటంటే మన ఇయర్ ఆల్వేస్ వర్క్స్ ఆన్ బ్యాలెన్సింగ్ ద ప్రెషర్. సో మన ఇయర్ జస్ట్ వినపడడానికే కాకుండా ఇట్ ఆల్సో ప్లేస్ అ సెకండ్ రోల్ వేర్ వీ బ్యాలెన్స్ థింగ్స్ అట్లా. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ కానీ, ఇప్పుడు ట్రై టు అప్లై దిస్ ఇన్ జనరల్ టర్మ్స్, మనకి లిఫ్ట్లో కూడా అవుతూ ఉంటుంది. ఇఫ్ యూ గో ఫర్ వెరీ హైయెస్ట్ ఫ్లోర్స్ 25, 30, 50, 40th ఫ్లోర్స్లో. ఎస్. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద ప్రెషర్, మన ఇయర్ బయట ప్రెషర్ అండ్ దెన్ ఇయర్ లోపల ఉన్న ప్రెషర్ మిస్బ్యాలెన్స్ అవుతుందో, యూ విల్ హ్యావ్ దట్ హెవీనెస్ కానీ, యూ విల్ హ్యావ్ దట్ ఫుల్నెస్ కానీ, చెవి బ్లాక్ అయినట్టు కానీ, చెవి బరువుగా కానీ, చాలామంది పెయిన్ అండ్ డిస్కంఫర్ట్నెస్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఆ ప్రెషర్ నార్మల్ అయ్యేంత వరకు యూ విల్ హ్యావ్ దాట్ డిస్కంఫర్ట్నెస్ ఇన్ యువర్ ఇయర్. సో వీ హ్యావ్ ఫ్యూ థింగ్స్ టు మేనేజ్ దిస్ అనమాట. అలాంటప్పుడు యూజువలీ చాక్లెట్స్ ఇస్తారు మనకి ఏరోప్లేన్లో. సో యూ హ్యావ్ టు ఓపెన్ అండ్ క్లోజ్ యువర్ జా ఆర్ యూ హ్యావ్ టు చీవ్ సంథింగ్, చాక్లెట్ కానీ ఏదైనా తింటూ ఉండాలి. సో దట్ బయట నుంచి వచ్చే ప్రెషర్ని యూఆర్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ ఇట్ ఇంటర్నలీ అనమాట. కానీ నేను ట్రై చేసిన, అంటే తినేటప్పుడు పెయిన్ వచ్చినట్టు అనిపించింది నాకు. మరి యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్, అంటే మధ్యలో కాకుండా, ఓకే, టేక్ ఆఫ్ అయిన మధ్యలో కాకుండా, లేదా దిగిన మధ్యలో కాకుండా, యూ హ్యావ్ టు కీప్ స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. సో కొంచెం పర్టికులర్ టైంకి వెళ్ళాక యూ కెన్ రెస్ట్ ఇట్ అగైన్ మళ్ళీ దిగేటప్పుడు. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు బ్యాలెన్స్ దట్ ప్రెషర్. సడన్గా అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు ఇఫ్ యూ హ్యావ్ అ చాక్లెట్ అండ్ దెన్ అట్లా వర్క్ అవ్వదు. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ బై ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ యువర్ జాస్, బై చీవింగ్ సంథింగ్ అట్లా. సో అట్లా చేస్తూ ఉంటే ఇట్ గెట్స్ బెటర్. ఓకే. అంటే నేను ఫస్ట్ టైం ఎక్కినప్పుడు నాకు భయమైంది, అంటే నాకే అవుతుందా వేరేళ్ళకి కూడా అవుతుందా అని. సో ఎందుకంటే అంటే ఏదైనా కదిలిచ్చినప్పుడు ఏదో అవ్వడం,
సో అంటే ఏదైనా పెయిన్ వచ్చినట్టు అనిపించి ఏదైనా డేంజర్గా ఏమన్నా అవుతుందా అనిపించింది. దాని తర్వాత ఫ్లైట్ దిగినాక 10 minutesకి మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఎస్ ఇది మనకి అలా ఉంటే థింక్ ఆఫ్ ద క్యాప్టెన్స్ అండ్ ద పైలట్స్ హూ ఫ్లై ఎవ్రీ డే. అవును. సో వాళ్ళకి సపరేట్గా ఆడియాలజీ అండ్ ఇయర్ థింగ్ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు బికాస్ దే గెట్ టు ఎక్స్పోజ్ టు అ లాట్ ఆఫ్ నాయిస్ ఫస్ట్ థింగ్. అవును. సో డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి, మిలిటరీలో ఉన్న వాళ్ళకి అండ్ దెన్ ఫ్లైట్ క్రూస్కి ఫర్ దెమ్ ఆడియాలజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ వాళ్ళందరికీ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు జనరల్గా మనకి ఐదర్ ఏజింగ్ వైజ్ కానీ మనం వెళ్ళి ఎక్స్పోజర్ అయితే వస్తుంది. ఫర్ దెమ్ ఇఫ్ దే ఆర్ జాయినింగ్ దేర్ జాబ్స్ ఇట్ మీన్స్ దట్ దే ఆర్ సాక్రిఫైసింగ్ దేర్ ఇయర్స్. ఓకే. So for them it is a very serious matter and they keep doing all of this. They'll have a separate government embodied audiology team for them for regular checkups gani, for regular follow-ups gani atla. So it's a very serious thing, but professional wise they will get hurt as the days goes by. It's kachitam that you are joining those, you will have the problem. Sooner or later you will have it. ఓకే. అంటే ఇప్పుడు మీరు చాక్లెట్ తినడం వల్ల దాన్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కాకుండా మనం ఇంకేమన్నా ఏదైనా మిషన్స్ కానీ యూజ్ చేసి లేకుంటే ఏదైనా సాంగ్స్ వినుకుంటా అట్లా చేయొచ్చా? ప్రెషర్ని బ్యాలెన్స్ చేయడానికి మిషన్స్ అయితే ఏం లేవు. ప్రెషర్ ఈజ్ యూజువలీ లైక్ ఐ సెట్ ఇటు ఎక్కువ ప్రెషర్ ఉంది, అటు తక్కువ ప్రెషర్ ఉంది. యూ హ్యావ్ టు ట్రై బ్యాలెన్సింగ్ దాట్ ప్రెషర్ అంతే. చాక్లెట్ తినడం వల్ల చాక్లెట్ ఏదో చేస్తుందని కాదు, దట్ మూమెంట్ ఈజ్ గోనా క్రియేట్, అది ఎక్కువ ప్రెషర్ ఇస్తుంది అనమాట. You know or you don't know, ear is connected to our nose. అవును. సో ఒక స్టేషన్ ట్యూబ్ అనేది ఉంటుంది. ఆ ట్యూబ్ ప్రెషర్ మనం బ్యాలెన్స్ చేయగలగాలి. ఓకే. సో ఇక్కడ -10 ఉండి అటు పక్కన -60 ఉంటే, +60 ఉండి -10 ఉంటే ఇట్స్ వెరీ ఇంబ్యాలెన్స్. అండ్ మన చెవి లోపల బోన్స్ ఉంటాయి, టైనీ బోన్స్ మిడిల్ ఇయర్లో, అవన్నీ కూడా దే ఆర్ నాట్ లింక్డ్ టు ఎనీ ఇది అనమాట, ఎనీ మజల్కి కానీ అట్లా ఏం లింక్ ఉండదు. దే ఆర్ జస్ట్ ఫ్లోటింగ్ ఇన్ ద ఎయిర్. సో ప్రెషర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్లా ప్రెషర్ డిఫరెన్స్ అయితే యూ కెన్ ఎక్స్పీరియన్స్ యువర్ హియరింగ్ లాస్. ఇఫ్ ఐ కెన్ బ్రింగ్ ఇట్ అప్, అల్కా యాగ్నికర్ అని షీ ఈజ్ అ సింగర్. ఇట్స్ రీసెంట్ టైమ్స్లోనే అయ్యింది. ఇట్లా ఫ్లైట్ ఎక్కారు. వెన్ షీ బోర్డెడ్ డౌన్ షీ హ్యాడ్ దిస్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్. ప్రొఫౌండ్ అంటే షీ వాజ్ నాట్ హియరింగ్ ఎనీథింగ్. ఓకే. ఫ్లైట్ దిగగానే షీ ల్యాండెడ్ అండ్ దెన్ షీ ఈజ్ నాట్ ఏబుల్ టు హియర్ ఎనీథింగ్. సో దాట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెషర్. సో కొందరికి అది టెంపరీగా అవుతుంది, కొందరికి అది పర్మనెంట్గా అవుతుంది. టెంపరీగా తనకి ఇట్లా ఏమైంది మరి, పర్మనెంటా లేకుంటే? అది అదే టెంపరీ ఈజ్ వెన్ మీరు చెప్పినట్టు ఇట్లా దిగగానే ఒక 10 నిమిషాలకి సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. బట్ ఆవిడ చూసారు ఫర్ hour 2 and 3 ఇట్ వాజ్ నాట్ గెటింగ్ ఎనీ బెటర్. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి యూ విల్ హ్యావ్ ఇంట్రాటింపానిక్ ఇంజెక్షన్స్. లైక్ ఇప్పుడు ఆగిపోయిన గుండెని CPR చేసి ఎట్లా బతికిస్తారో, సో ఆల్మోస్ట్ అట్లా విత్ ఇన్ 72 hours అనే ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. ఇఫ్ యూ లూజ్ యువర్ హియరింగ్ సడన్లీ, స్టెరాయిడ్స్ ఇచ్చి దే విల్ ట్రై టు బ్రింగ్ ఇట్ బ్యాక్, రీస్టోర్ ద హియరింగ్ బ్యాక్ అనమాట. సో వాట్ షీ ఎక్స్పీరియన్స్డ్ వాజ్ సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్. షీ టాక్డ్ అబౌట్ దాట్ అ లాట్. పెద్ద బ్యాక్ ఏం కాదు, మేబీ ఇయర్ అండ్ హాఫ్. ఆమె షీ కేమ్ ఫార్వర్డ్ అండ్ షీ సెడ్ ఇట్లా అవుతుంది, నాకు ఇలా చెప్పారు, ఇట్స్ సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్, ఐఎమ్ గోయింగ్ త్రూ ద ట్రీట్మెంట్, ఐఎమ్ రికవరింగ్ ఇట్ బ్యాక్. సో మీరు కూడా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తే డోంట్ టేక్ ఇట్ లైట్, దిస్ ఇస్ సంథింగ్ సీరియస్. బికాస్ ఆ 72 hour టైం పీరియడ్ తర్వాత ఏదోలే అని ఇఫ్ యూ డోంట్ గో ఫర్ ఇట్, ద ఛాన్సెస్ ఆఫ్ రికవరింగ్ ఇట్ దాట్ ఫాస్ట్ ఆర్ లెస్. ఓకే. కానీ మీరు చెప్తుంటే భయం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మాది టూర్ ఉంది నెక్స్ట్ ఫ్లైట్లో. సో 9 hours ఏమో ఉండాలి. సో ఎట్లుంటుందో అన్నట్టు భయం అవుతుంది. అంటే మనకి ఎట్లా అవుతుంది అంటే చిన్న పిల్లలు, సో వాళ్ళకి ఎట్లా ఉంటుంది మరి? అందరికీ ప్రెషర్ డిఫరెన్స్ అనేది అందరికీ ఉంటుంది. యూ జస్ట్ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు బ్యాలెన్స్ ద ప్రెషర్. ఇప్పుడు నేనైనా కూడా ఇఫ్ ఐ గో ఫర్ అ ఫ్లైట్, ఐ విల్ ఆల్వేస్ ప్రిపేర్ మై సెల్ఫ్ ఫర్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండ్ ఆఫ్. ఐ క్లోజ్ మై ఇయర్స్, ఐ కీప్ చీవింగ్ సంథింగ్, ఐ డూ జా అండ్ నెక్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాను. అండ్ దెన్ కొన్ని మాన్యువల్స్ అవన్నీ ఉంటుంది. ఇట్ బ్రింగ్స్ ఇట్ డౌన్. యూ విల్ నాట్ ఫీల్ ఎనీ పెయిన్ ఆర్ డిస్కంఫర్ట్. అది అట్లా. సో అట్లా చేసుకుంటే యూ విల్ నాట్ హ్యావ్ ఎనీథింగ్. బట్ ఆల్ యూ హ్యావ్ టు లుక్ డౌన్ ఇస్ దిగాక ఈజ్ ఇట్ బికమింగ్ నార్మల్, అది టెంపరీ. మళ్ళీ నార్మల్ అయిపోతే యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. అవ్వలేదు ఈజ్ వెన్ యూ హ్యావ్ టు మీట్ సంబడి వెరీ ఇమీడియట్లీ. ఓకే, డన్. సో మీరు ఉన్నారు కదా, ఎట్లాగో మీకు కాల్ చేయొచ్చు. సో మాకు అవుతాయి. సో మీరు కూడా చాలామంది మీకు ఎవరికన్నా ఇట్లాంటివి జరిగితే, సో మేడం నంబర్ కూడా మేము స్క్రీన్ పైన వేస్తాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే వ్యాక్స్, లోపల వ్యాక్స్ ఉంటుంది ఎక్కువ. సో అది ఎన్ని మంత్స్కి ఒకసారి క్లీన్ చేయాలి? సో ఇయర్ వ్యాక్స్కి ఒక సైకిల్ ఉంటుంది, డీజనరేషన్ సైకిల్ ఉంటుంది. అగైన్ ఇట్ వర్క్స్ లైక్ అ కన్వేయర్ బెల్ట్.
మన చెవి. Okay. సో వ్యాక్స్ ప్రొడ్యూస్ అవుతుంది, ఓకే, అది హార్డన్ అవుతుంది, అండ్ దెన్ అది డ్రై అవుతుంది, అండ్ దెన్ ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. బట్ దెర్ ఈస్ అ బట్, ఇది నార్మల్ ప్రాసెస్. ఇది కొన్నిసార్లు బేస్డ్ ఆన్ యువర్ ఇమ్యూనిటీ కానీ, ద వే యు ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్డ్ కానీ, లోపల ఉన్న వ్యాక్స్ బయటికి రాకపోవచ్చు. ఒక సైకిల్, సెకండ్ సైకిల్ జనరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, నార్మల్గా ఇంత అమౌంట్ ఆఫ్ వ్యాక్స్ క్రియేట్ అవ్వాలి, దానికన్నా ఎక్కువ క్రియేట్ అయింది. సో ఏమవుతుంది, యూ విల్ ఆటోమేటికలీ ఫీల్ బ్లాక్డ్, లేదా పెయిన్, లేదా డిస్కంఫర్ట్, లేదా యూ ఫీల్ లైక్ ఐఎమ్ నాట్ హియరింగ్ ప్రాపర్లీ. ఈజ్ వెన్ యూ హ్యావ్ టు గో టు అన్ ENT ఆర్ అన్ ఆడియోలజిస్ట్, గెట్ యువర్ ఇయర్స్ చెక్డ్. ఇయర్స్ బ్లాక్ అయితే అప్పుడు తీపించుకోవాలి తప్ప వ్యాక్స్ మనంతటికి మనం క్లియర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇఫ్ యూ ఆస్క్ మీ యాజ్ అన్ ఆడియోలజిస్ట్, నాకు ఇప్పటి వరకు ఇంపాక్టెడ్ వ్యాక్స్ లేదు. అంటే నార్మల్గా నేను ఫస్ట్ నుంచి కూడా పెట్టి తిప్పిన అలవాటు లేదు చిన్నప్పటి నుంచి. అండ్ యాజ్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ ఐ అండర్స్టూడ్ దట్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ నెసెసరీ టు క్లీన్. ఇప్పటి వరకు ఐ నెవర్ హ్యాడ్ అ ఇంపాక్టెడ్ వ్యాక్స్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఫ్యూచర్లో అవ్వదని, బట్ ఇప్పటి వరకు అయితే అవ్వలేదు. దే జస్ట్ క్లీన్ ఆన్ దేర్ ఓన్ సెల్ఫ్స్. అండ్ వ్యాక్స్ ఈజ్ గుడ్, మనం దాన్ని ఫస్ట్ చెడు చేయడం ఆపేయాలి. ఇట్ ఈస్ రియలీ గుడ్ ఫర్ యువర్ ఇయర్స్. సీ ఫర్ ఐస్, కనురెప్పులు ఉన్నాయి, lips you can open and close. So for everything you need to have a closure or a movement. ఇప్పుడు ఇయర్కి ఇట్లా ఏమైనా ఫ్లాప్స్లో వర్క్ అవుతుందా? లేదు కదా. సో ఎవ్రీథింగ్ దట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ యువర్ ఇయర్ హ్యాస్ టు బి ట్రాప్డ్. ఇప్పుడు మనం చిన్నప్పుడు చాలా చీమలు వెళ్ళిపోవడం చెవులోకి, ఇది ఎక్కువ జరుగుతూ ఉండేది. యూ విల్ హ్యావ్ అ ట్రాపీ, ఒక గ్రీజీ. ఇప్పుడు నడవాలి అని అనుకుంటే నేను అక్కడికి వెళ్ళకుండా ఒక గ్రీజ్ వేసేస్తే ఎట్లుంటుంది, దాట్ ఈస్ హౌ యువర్ వ్యాక్స్ ఇస్. ఇట్స్ గుడ్. అది మొత్తం డస్ట్ని ట్రాప్ చేసేస్తుంది, అండ్ దెన్ అది హార్డ్ అయిపోతుంది, డ్రై అయిపోతుంది, ఇట్ కమ్స్ అవుట్ న్యాచురలీ. మనం శుభ్రం చేసుకుంటున్నాం, ఏదో తోమేస్తున్నాం సర్ఫ్ ఎక్సెల్ వేసేసి అనుకుని యు ఆర్ డ్యామేజింగ్ ఇట్. యు ఆర్ డ్యామేజింగ్ యువర్ ఇయర్స్ పర్పస్ఫుల్లీ. ఓకే, డన్. మీరు చెప్పిన దానికి నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. రైట్. సో మీరు చెప్పడం జరిగింది అంటే ఏంటంటే, అంటే దానంతలా అదే క్లీన్ అయిపోద్ది, అసలు మీరు ఏం చేయనవసరం లేదని. బట్ ఇప్పుడు నాకు జరిగింది ఇది. సో నాకు పింపుల్ అయింది లోపల ఇయర్లో. సో ఎందుకైందంటే వ్యాక్స్ తీయకపోవడం వల్ల మీకు పింపుల్ అయిందని చెప్పేసి డాక్టర్ చెప్పడం జరిగింది. సో మరి ఇది ఎట్లా? అదే అంటున్నాను. సో దాని సైకిల్ ఉంటుంది. ఒకవేళ అది డీజనరేట్ అవ్వకపోతే సెకండ్ సైకిల్ కూడా నార్మల్గా జనరేట్ అయినప్పుడు ఇట్ గెట్స్ ఇంపాక్టెడ్ అంటే ఉన్నదానికన్నా ఎక్కువ ఉండి అది బ్లాక్ అవ్వడం. ఓకే, అలా అయినప్పుడు యూ విల్ హ్యావ్ సిమ్టమ్స్, యూ విల్ హ్యావ్ సైన్స్. కొంచెం డిస్కంఫర్ట్నెస్ ఉండడం కానీ, కొంచెం మూమెంట్ బ్లాక్ ఉండడం కానీ, లేదా కొంచెం హెవీనెస్ ఉండడం కానీ అలా ఉంటుంది. దెన్ యూ గో అండ్ చెక్. అట్లా కాకుండా అది అలా ఫుల్ అయిపోయి మనం అలా వదిలేస్తే దెన్ ఇంటర్నల్గా యూ విల్ హ్యావ్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇంటర్నల్గా యూ విల్ హ్యావ్ దట్ సార్ట్. బట్ దేర్ విల్ బీ సిమ్టమ్స్ ఆర్ సైన్స్ దట్ యూ ఇగ్నోర్ జనరలీ. ఓకే, బ్లాక్ అయినప్పుడు సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఉంటాయి, మనం దాన్ని ఇగ్నోర్ చేసినప్పుడు దెన్ ఇట్ విల్ బికమ్ అ ప్రాబ్లం. బట్ అదర్వైజ్ ఎవ్రీ 6 months to 1 year జనరల్ చెకప్ ఏం లేకపోయినా ఊరికే వెళ్ళి మీరు డోంట్ హ్యావ్ టు పే అండ్ కన్సల్టేషన్ అని కూడా నేను అనట్లేదు. జస్ట్ చూస్తారు చెవి బ్లాక్ అయిందా, బ్లాక్ అవ్వలేదా. దాట్ ఈస్ ఆల్ యూ నీడ్ టు నో. వై ఇయర్లీ వన్స్ గో గెట్ చెక్డ్ యువర్ హియరింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ అండర్ రేటెడ్. ఆర్ దీని వాల్యూ కానీ, దీని ఇంపార్టెన్స్ కానీ, దీని అవేర్నెస్ తక్కువ ఉంది. బట్ స్కోప్ అండ్ దెన్ దాని తర్వాత వచ్చే ఎఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో చాలా హ్యూజ్ ఉన్నాయి, చాలా హ్యూజ్ ఉంది. సో అంటే మనం ఏది క్లీన్ చేయనవసరం లేదని మీరు చెప్పడం జరిగింది. సో అంటే ఇయర్ బడ్స్ ఎందుకు మరి? ఇయర్ బడ్స్ ఆర్ ఓన్లీ టు క్లీన్ ద అవుటర్ పార్ట్ ఆఫ్ యువర్ ఇయర్. ఓకే, 3 parts ఉంటాయి, అవుటర్, మిడిల్, ఇన్నర్. అవుటర్ పార్ట్ మాత్రమే క్లీన్ చేయడానికి. ఓకే, ఐఎమ్ టెల్లింగ్. ఎందుకు ఇయర్ బడ్స్ అలాంటప్పుడు ఎందుకు తయారు చేస్తారు, అదంతా ఎందుకు చేస్తారంటే ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీవన్, మీకు ఇచ్చే ఇయర్ బడ్స్ ప్యాకెట్ పైన ఎట్లా అయితే ఇప్పుడు మనం తాగద్దు అని చెప్పేసి అలాగే ఇయర్ బడ్స్ వెనకాల ఇట్స్ రిటర్న్, డు నాట్ ఇన్సర్ట్ ఇన్సైడ్ యువర్ ఇయర్స్. ప్లీజ్ మీరు ఆ బడ్ వాడక ముందు ఆ బాక్స్ని చూడండి. ఇప్పుడు మనకి ఇప్పుడు కొన్ని లూజ్ ప్యాకింగ్స్ అట్లా వస్తాయి, అట్లా కాకుండా జనరల్గా ఇఫ్ యూ టేక్ అ ప్రాపర్ డబ్బా, ఇట్ సేస్ డు నాట్ ఇన్సర్ట్ యువర్ ఇయర్స్. ఇట్ ఈస్ దేర్ ఆన్ ఎవ్రీ ఇయర్ బడ్ బాక్స్, ఎవ్రీ ఇయర్ బడ్ దట్ యూ బై.
ఓకే. సో ఈ టర్న్స్ అండ్ ట్విస్ట్ ఏదైతే ఉన్నాయో దే ఆర్ లిటిల్ కాంప్లికేటెడ్. డస్ట్ తొందరగా అక్యుములేట్ అవుతుంది. వెన్ ఎవర్ దెర్ ఇస్ అ డస్ట్ అక్యుములేషన్ యూ విల్ హ్యావ్ ఇన్ఫెక్షన్ ఆర్ సమ్ ఆర్ ది అదర్ ప్రాబ్లమ్. మన ఫింగర్స్ కూడా వెళ్ళదు ఇన్ దిస్ టర్న్. ఈవెన్ ఇఫ్ ఐ టేక్ మై లిటిల్ ఫింగర్ ఇది కూడా వెళ్ళదు. అందుకు ఇయర్ బడ్స్ మేక్ ఇట్ లిటిల్ ఈజియర్ బై ద వే దే ఆర్ దేర్. అంతేగాని దట్ డజంట్ మీన్ యూ పుట్ ఇట్ ఇన్. కానీ ఇయర్ బడ్స్ పెట్టినా ఇక్కడ ఉన్న వ్యాక్స్ ఇంకా లోపలికి వెళ్తుంది కానీ అది బయటికి రాదు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గెట్టింగ్ ఇంపాక్టెడ్. సో దాన్ని బయటకు వచ్చేదాన్ని లోపల పంపించి క్లీన్ అయిపోతుంది ఇదైపోతుంది అనుకుంటే ఎలా జరుగుతుంది? సో యూఆర్ ఓన్లీ పుషింగ్ ఇట్ ఇన్. ఆ కన్వేయర్ బెల్ట్ మెకానిజంని మీరు ఇట్లా వెళ్ళేదాన్ని ఇలా తీసుకొస్తున్నారు. సో అట్లా చేస్తేనే కదా మీకు క్లయింట్స్ వచ్చేది. బట్ అవేర్నెస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. చాలా మేజర్ సర్జికల్ ప్రొఫైల్స్ దాకా కూడా వెళ్తుంది. జస్ట్ ఊరికే ఐ హ్యావ్ సీన్ ఫ్యూ లాట్ ఆఫ్ కేసెస్ ఊరికే ఇట్లా తమాషాకి కీ పెట్టుకుని తిప్పుతూ ఉండే అండ్ దెన్ ఎవరో పాప ఆడుకుంటే అండ్ దెన్ షీ పుట్ ఇట్ ఇన్. డ్రమ్ బ్రేక్ అయ్యింది. ఇట్ కాస్ట్ టు సీరియస్ సర్జరీ బికాస్ యూ ఓన్లీ హ్యావ్ 2 ఆప్షన్స్ దెన్. అది ఎంత సరదాగా ఎంత ఫన్నీగా ఎంత క్యాజువల్గా అవ్వచ్చు. గెట్ అ సర్జరీ ఆర్ గో డెఫ్. ఓకే. కానీ అంటే మీకు ఎట్లాంటి కేసెస్ అంటే మీ దగ్గర రావడం జరిగింది? ఏదైనా డిఫికల్ట్ కేసెస్ ఏమైనా వచ్చినాయా మీ దగ్గరికి? పర్టికులర్గా అంటే ఎట్ దిస్ పాయింట్ చూసి విత్ లెస్ అమౌంట్ ఆఫ్ అవేర్నెస్ ఇది ఎక్కువ డిఫికల్ట్ ఇది తక్కువ డిఫికల్ట్ అని చెప్పలేము. బికాస్ ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఆల్మోస్ట్ అన్ని కేసెస్ కూడా ఏంటంటే తెలియక ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఏది నార్మల్ ఏది అబ్నార్మల్, దిస్ ఇస్ ఓకే దిస్ ఇస్ నాట్ ఓకే అనే అవేర్నెస్ లేక అందరూ అశ్రద్ధ చేసిన కేసెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. అండ్ సెకండ్ థింగ్ దట్ ఈస్ ఇన్ వాట్ నౌ అడల్ట్ పాపులేషన్ కానీ యంగ్ పేరెంట్స్ కానీ కిడ్స్గా కానీ అవేర్నెస్ లేక. ఓల్డర్ పాపులేషన్లో దే హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ నేను హెల్ప్ తీసుకోవాలా. సో ఓల్డర్ పాపులేషన్ ఈజ్ వేర్ దే ఆర్ ఇగ్నోరింగ్ ఇట్. దే నో దట్ దే హ్యావ్ అ ప్రాబ్లమ్, దే వాంట్ టు ఇగ్నోర్ ఇట్. దట్ స్టిల్ మేక్ సెన్స్. బట్ యంగర్ పాపులేషన్స్లో ఏంటంటే దర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ దిస్ పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ ది ఆర్గన్ బికాస్ దిస్ ఇస్ నాట్ సీరియస్. దిస్ ఇస్ నాట్ లైక్ యునో ఇది ఇప్పుడు నేను ఇయర్ వ్యాక్స్ క్లీన్ చేసుకోకపోతే మహా అయితే ఏమవుతుంది, ఏమవ్వదు, ఇయర్ ఇన్ఫెక్షన్ అవుతుంది, గెట్ దట్ ట్రీటెడ్. ఓకే ఇయర్ ఇన్ఫెక్షన్ ఉంది తీసుకోలేదు ఏమవుతుంది, సర్జరీ అవుతుంది. కానీ నేను ఫస్ట్ మీరు మాట్లాడింది ఫస్ట్ స్టెప్ నేను కూడా అనుకున్నా తీసుకోకుంటే ఏమవుతుంది అని. బట్ 2 months అసలు ఘోరం. సో పింపుల్ అయిపోయి అసలు మొత్తం రెస్ట్ అంటే ఏం చేయలేము ఏం తినలేము, చాలా పెయిన్ వచ్చింది నాకు. సో అందుకే అసలు ఇట్లాంటి పాడ్కాస్ట్ చేయాలనుకున్నాను నిజం చెప్పాలంటే. సో ఒకవేళ వ్యాక్స్ ఉండి సో దానివల్ల ఇన్ఫెక్షన్ ఏమవుతుంది, ఓన్లీ పింపుల్స్ రావడం అంటే ఫంగస్ అట్లా ఏమన్నా? రైట్, ఇన్ఫెక్షన్స్లో కూడా దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఉంటుంది బేస్డ్ ఆన్ ద ఏరియా. ఓకే, ఓటైటిస్ ఎక్స్టర్నా అనే ఇన్ఫెక్షన్ ఉంటుంది విచ్ ఇస్ కాజ్ లైక్ ఇప్పుడు మీకు జరిగిన కండిషన్ వ్యాక్స్ ఉండి వ్యాక్స్ వల్ల అవ్వడం వల్ల అట్లా. కొందరికి ఓటైటిస్ మీడియా ఆర్ ఇట్ కాజెస్ ఇన్ ద మిడిల్ ఇయర్ అట్లా, దాంట్లో కూడా క్రానిక్ ఓటైటిస్ మీడియా ఉంటుంది, సూపర్లేటివ్ ఓటైటిస్ మీడియా ఉంటుంది. దాట్ మీన్స్ మిడిల్ ఇయర్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఐ వాంట్ టు హైలైట్ ఆర్ మోర్ ఫర్ పీపుల్ హూ స్విమ్ వితౌట్ స్విమ్మర్ ప్లగ్స్. ఓకే, దేర్ ఆర్ స్విమ్మర్ ప్లగ్స్ అనే ఒక థింగ్ కూడా ఉంటుంది విచ్ ఇప్పుడు ఎట్లా అయితే మనం స్విమ్ చేసేటప్పుడు వి సీ అ లాట్ ఆఫ్ పీపుల్ పుట్టింగ్ స్విమ్మర్ క్యాప్, వి సీ అ లాట్ ఆఫ్ పీపుల్ పుట్టింగ్ ఐస్ కి అంతా. సేమ్ యూ హ్యావ్ అ స్విమ్మర్ ప్లగ్స్ ఆల్సో సో దట్ యునో క్లోరినేటెడ్ వాటర్ అదంతా చెవి లోపలికి వెళ్ళకుండా ఉండడానికి. అండ్ దెన్ యూ హ్యావ్ సేమ్ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ వైల్ యూ ఆర్ డూయింగ్ అ స్కూబా డైవింగ్ ఆల్సో. సో అట్లా అంతా మనం దాన్ని ఎక్స్పోజ్ చేసేసి వాటర్ వెళ్ళి లేదా సీవియర్ కోల్డ్ అట్లా ఏమన్నా అయినప్పుడు మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అవుతుంది. ఇవి 2 కాకుండా యూ కెన్ హ్యావ్ ఇన్నర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఆల్సో. ఇన్నర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్లో యూ విల్ హ్యావ్ లాబ్రింథైటిస్ అదంతా. బట్ దానివల్ల ఏంటంటే మనకి ఇట్లా కళ్ళు తిరగడం కానీ లేదా చెవి గీయమనం అవి బేసిక్ సిమ్టమ్స్. బట్ యూ కెన్ హ్యావ్ మోర్ కాంప్లికేటెడ్ అవుట్కమ్స్ ఫ్రమ్ ఇన్నర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఆల్సో. సో మేజర్గా ఇవి ఉంటుంది. యూ కెన్ హ్యావ్ బ్లాక్ ఫంగై, వైట్ ఫంగై, డిపెండ్స్ ఆన్ ఏ పర్టికులర్ ఐటమ్ ఈస్ గెట్టింగ్ రియాక్టెడ్ విత్ యువర్. సో అంటే ఇప్పుడు మీరు వైట్ ఫంగై అండ్ బ్లాక్ ఫంగస్ కూడా అంటే ఇది ఎట్లా? దిస్ ఈజ్ ఆల్సో లైక్ పర్టికులర్గా ఇట్లా అని కాదు, బ్యాక్టీరియా ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ లిక్విడ్ గోస్ ఇన్ సైడ్ ద ఇయర్, ఇట్ గెట్స్ రియాక్టెడ్ అండ్ దెన్ దట్ స్టార్ట్స్ ఫార్మింగ్. వీళ్ళకి ఇది అవుతుంది ఇది అవుతుంది అనేది ఏం లేదు. ఓకే, సో అంటే వాటర్ వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది అసలు?
సో లైక్ ఐ సెడ్, ఇక్కడ లోపల ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్. మిడిల్ ఇయర్లో బోన్స్ గాల్లో ఉంటుంది, అవుటర్ ఇయర్లో మనకి ఇట్లా వ్యాక్స్ అంతా ఫామ్ అవుతూ ఉంటుంది. దాని జనరల్గా దాని ప్రొటెక్టివ్ నేచర్లో అది ఉంటుంది. ఓకే, సో చాలా మందికి హెడ్ బాత్ చేసేటప్పుడు కానీ చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు చెవులో వాటర్ వెళ్ళిపోతుంది, లైక్ ఐ వాంట్ టు రియలీ హైలైట్ దిస్. ఇయర్ బడ్స్ వాడద్దు అంటున్నారు, నేను హెడ్ బాత్ చేస్తాను, చెవులో వాటర్ వెళ్తుంది, దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిస్కంఫర్ట్నెస్, నేను ఏం చేయాలి? సీ ఇఫ్ యు ఆర్ అ పర్సన్ ఆర్ సంబడి హూ రెగ్యులర్లీ గోస్ ఫర్ హెడ్ బాత్స్, మునుగుతారు కదా నీటిలో, అట్లా చేస్తాను, లేదా స్విమ్మింగ్కి వెళ్తాను, లేదా స్కూబా డైవింగ్కి వెళ్తాను. స్కూబా స్విమ్మింగ్కి యూ హ్యావ్ యువర్ ప్రొటెక్టర్స్, ప్లీజ్ యూస్ దెమ్. రెగ్యులర్గా ఇంట్లో స్నానం చేసే వాళ్ళకి, ఎక్కువ హెడ్ బాత్ చేసే వాళ్ళకి జనరల్గా యూ హ్యావ్ టు టేక్ అ బడ్ ఆఫ్ కాటన్, ఇయర్ బడ్ కాదు, ఓకే, నార్మల్ కాటన్ తీసుకుని స్నానానికి వెళ్ళక ముందు పుట్ ఇట్ ఇన్సైడ్ యువర్ ఇయర్. వెళ్ళక ముందు పుట్ ఇట్ ఇన్సైడ్ యువర్ డ్రై కాటన్. మీ చెవి ఫుల్గా పెట్టండి, గో ఫర్ బాత్. వాటర్ ఎంత వచ్చినా, ఒకవేళ అది ఇన్ జనరల్గా చెవిలోకి వెళ్ళేది ఉంటే అది మొత్తం కాటన్ పీల్ చేసుకుంటుంది. కమ్ అవుట్, టేక్ దట్ కాటన్. కాదు, ఇప్పుడు కాటన్ పీల్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళదా వాటర్? వెళ్ళదు మ్యాక్సిమం, అందుకే స్టఫ్ ఇట్ అని చెప్తున్నాను నేను. స్టఫ్ ద కాటన్, వాటర్ పీల్ చేసుకుంటుంది. దాన్ యూ రిమూవ్ ఇట్, కొంచెం సేపు ఉండండి, ఇట్ విల్ బికమ్ డ్రై, అంతే. మనం ఇది పెట్టకపోతే ద ఇన్సర్షన్ ఆఫ్ వాటర్ డెప్త్ ఇస్ మోర్, ఇది పెడితే ద ఇన్సర్షన్ ఆఫ్ వాటర్ డెప్త్ ఇస్ లెస్. ఓకే, అయితే నాకు ఇంకో డౌట్ ఏంటంటే, అంటే నాకు అట్లా జరిగినప్పుడు, సో నేను చూడడం జరిగింది, నాకు చూపించడం జరిగింది, అంటే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. బట్ అంటే నేను లోపల డ్రమ్ చూడడం జరిగింది, ఏ డ్రమ్. సో అక్కడ వరకు వాటర్ వెళ్ళినా మళ్ళీ రివర్సే వస్తాయి కదా, లోపలికి వెళ్ళవు కదా? రైట్, వెళ్ళదు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఇన్నర్ ఇయర్లోకి వెళ్తుంది అని చెప్పి, ఐఎమ్ టెల్లింగ్ ఇయర్ డ్రమ్ అండ్ దెన్ ద అవుటర్ ఇయర్లో ఏదైతే ఉంటుందో ఇట్ విల్ స్టార్ట్ రియాక్టింగ్ దేర్. ఓకే, సౌండ్స్ కానీ. ఎస్, మాయిశ్చర్ కంటెంట్ ఆల్రెడీ మనకి ఇయర్ కెనాల్లో డ్రమ్ వరకు ఉంటుంది. జస్ట్ టేక్ ద అనటమికల్ పార్ట్ అండ్ సీ, అవుటర్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్. ఓకే, అవుటర్ ఇయర్ ఇక్కడ ఉంటుంది, ఇయర్ డ్రమ్ అండ్ దెన్ దిస్ ఎక్స్టర్నల్ పార్ట్. ఇప్పుడు వాటర్ వెళ్ళింది, నేను అనట్లేదు అది డ్రమ్ని పీల్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, it will react with the drum, form infections. It will react with the canal, moisture in the canal, it will form infections. It's like manaki kanapadatledu gaani, it's like a guha, you don't know what is there inside. No ఇప్పుడు దాంట్లోకి వాటర్ పంపి యూ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ ఇట్ అది ఆవిరి అయిపోవాలి, లేదా బయట ఇలా వెళ్ళి అలా తగిలి వెనక్కి వచ్చేయాలి, ఇట్లా ఉండదు. ఎందుకంటే మాయిశ్చర్ కంటెంట్ ఉంది లోపల, ఇయర్ వ్యాక్స్ ఉంది లోపల, దెర్ ఆర్ ఆల్రెడీ కెమికల్స్ ఇన్సైడ్, దెర్ ఆర్ ఆల్రెడీ ఫ్లూయిడ్స్ ఇన్సైడ్. Our eardrum is also translucent chala, and it is very shiny and hydrating. So all of these things will react. It's like ఒక కెమికల్ దీంట్లో ఒక ఫార్మేషన్లో యు ఆర్ సెండింగ్ వన్ మోర్ థింగ్ అండ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ మీ దట్ బౌన్స్ బ్యాక్ అయిపో, ఇట్లా అవ్వదు. ఇట్ విల్ స్టార్ట్ రియాక్టింగ్ అండ్ దెన్ ఈజ్ వెన్ యూ విల్ గెట్ ఇన్ఫెక్షన్స్. ఓకే, సో అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇట్లాంటివి. సో అశ్విని నక్క గారు అసలు ఏం చేస్తారు అసలు? అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చి మీ దగ్గరికి వస్తే అంటే మీరు ఏంటి లాగానేనా లేకుంటే ఏంటి అసలు? ఓకే, ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై, ఐఎమ్ అన్ ఆడియోలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్. ఓకే, ENT and we work really really closer. Okay, but our designations and roles are different. Simple ga cheppalante, every major doctor, like every MBBS doctors will have an allied health science professionals. I am an allied health science professional. Okay, it's like physiotherapist for orthopedician, optometrist for ophthalmologist, audiologist for an ENT. Okay, so ENT will be the treating doctor. They prescribe medicines, they do surgeries, they treat. ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ ఫంగై ఏదంతా మాట్లాడుతున్నానో ఐ కెనాట్ ట్రీట్ దట్. ఓకే, సో ఐ కెనాట్ టచ్ దట్ పార్ట్. నేను ఏదైతే సర్జికల్గా అని చెప్తున్నానో ఐ విల్ నాట్ బీ డూయింగ్ ద సర్జరీస్. ఓకే, బట్ ఐ విల్ బీ ట్రీటింగ్ ఫర్దర్ మోర్ ఇన్నర్ పార్ట్స్, లైక్ ఇన్నర్ ఇయర్లో ప్రాబ్లం ఉంది, హియరింగ్ లాస్ ఉంది, ఆర్ దే హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దేర్ స్పీచ్, వాయిస్, థ్రోట్. సో ఇట్స్ మోర్ లైక్ అ రీహాబిలిటేషన్ rather than treating it with medicines and surgeries. So I don't do medicines, I don't do surgeries. Okay, mine is a rehabilitation part for ear and then for your throat. Okay, yes. సో అంటే ఎవరికైనా ఇప్పుడు ఇయర్ లాస్ అవుతాయి మిడిల్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 15 years అబ్బాయి ఉన్నాడు, అబ్బాయికి సడన్గా సో ఈ లాస్ అయిపోయాడు, సో వినిపించట్లే.
సో అంటే ఎందుకు జరిగి ఉంటుంది అంటే ఏమేమి కారణాలు ఉంటాయి అసలు సౌండ్ అసలు మన చెవి ఎంత సౌండ్ తీసుకోగలదు ఎంత సౌండ్ తీసుకోవద్దు అనేది చెప్పండి ఒకసారి. సో 2 ఫ్యాక్టర్స్ ఉంటుంది ఓకే ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ సౌండ్. ఒకటి ఫ్రీక్వెన్సీ, 2 వాల్యూమ్. ఓకే ఫ్రీక్వెన్సీని మనం ఎలా సెట్ చేయొచ్చు అంటే 20 kHz to 20,000 kHz. లైక్ ఇప్పుడు ఫ్రీక్వెన్సీ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే చిన్న ఈ సౌండ్ నుంచి పెద్ద క్లాప్స్ వరకు దిస్ ఈజ్ ఫ్రీక్వెన్సీ. ఓకే ఇప్పుడు దీంట్లో వాల్యూమ్ ఉంటుంది. వాల్యూమ్ ఈజ్ లైక్ -10 decibels నుంచి 120 decibels. దాట్ ఈస్ ఆర్ పవర్. కానీ ఈ వాల్యూమ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దానికి లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే జనరల్గా చూస్తే మన చెవికి సాఫ్టెస్ట్ సౌండ్ లో ఫ్రీక్వెన్సీస్లో ఫాలో అవుతుంది. మన చెవికి హార్మ్ఫుల్ సౌండ్స్ హై ఫ్రీక్వెన్సీస్లో ఫాలో అవుతుంది. సో అలా చూస్తే సాఫ్టెస్ట్ సౌండ్స్ మీరు ఎంతసేపు విన్నా కూడా పర్వాలేదు అట్ పర్టికులర్ వాల్యూమ్. అలాగే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీస్ ఈ పర్టికులర్ వాల్యూమ్ కన్నా ఎక్కువ వింటే యూ విల్ హ్యావ్ మోర్ డ్యామేజ్. కానీ త్రూ అవుట్ ద డే నేను ఈ ఫ్రీక్వెన్సీనే వింటాను ఈ ఫ్రీక్వెన్సీ వినను అనే చూస్ చేసుకునే కెపాసిటీ మనకి లేదు. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు కూడా ఇన్ జనరలీ ఈవెన్ ఇన్ ద స్పీచ్ ఇఫ్ ఐఎమ్ టెల్లింగ్ లెట్స్ జస్ట్ టేక్ ఆడియోలజిస్ట్ యాజ్ అ వర్డ్. ఆడియోలజిస్ట్ యాజ్ అ వర్డ్ దాంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? డో AUDIOLIO అదంతా ఉంది రైట్. ఈచ్ లెటర్కి ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఒక పర్టికులర్ వాల్యూమ్ ఉంటుంది. సో ఆడియోలజిస్ట్ యాజ్ ద ఎంటైర్ వర్డ్ ఈజ్ అ మిక్స్ ఆఫ్ మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్. ఇప్పుడు దీన్ని మీరు ఎట్లా ఫిల్టర్ చేస్తారు? సో ఎనీ సార్ట్ ఆఫ్ సౌండ్ యూ హ్యావ్ టు కీప్ 60 decibels. ఓకే 60 decibels, 70 decibels, 80 decibels అంతే. 80 కన్నా ఎక్కువ ఈజ్ హజార్డస్ ఆర్ డేంజరస్ ఫర్ యువర్ ఇయర్స్. 80 decibels ఎక్కువ ఎంతవరకు అకార్డింగ్ టు దీనికి కూడా ఓషా స్టాండర్డ్స్, నాయిస్ క్యాన్సిలేషన్ స్టాండర్డ్స్ అన్నీ ఉన్నాయి. 85 decibels మ్యాక్సిమం 8 hours వినొచ్చు. దానికన్నా ఎక్కువ ఉంటే యు ఆర్ ప్రోన్ టు హ్యావ్ డ్యామేజ్. కొందరు ఉంటారు నేను విన్నాను నాకేం కాలేదని, అవ్వచ్చు. డిపెండ్స్ ఫ్రమ్ ఇమ్యూనిటీ టు ఇమ్యూనిటీ, బాడీ టు బాడీ, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్స్, అట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఐఎమ్ నాట్ పెయింటింగ్ దాట్ నువ్వు 85 decibels 8 hours కన్నా 1 నిమిషం ఎక్కువ ఉన్నా నీకు హియరింగ్ లాస్ వచ్చేస్తుంది అని నేను చెప్పట్లేదు. బట్ ఇఫ్ యూ టేక్ అన్ యావరేజ్, రీసెర్చ్ ఎట్లా వర్క్ అవుతుంది, యూ టేక్ అన్ యావరేజ్ ఆఫ్ 100 people, 90 peopleకి 85 decibelsలో విన్నారు, 8 hours కన్నా ఎక్కువ విన్నారు, అండ్ దెన్ మేబీ ఇమీడియట్గా కాకపోయినా స్లోగా దే హ్యావ్ డెవలప్డ్ హియరింగ్ లాస్ బికాస్ ఆఫ్ దాట్ రీజన్. So that is how research says. That is how you get an average. So if you are using it more than that and you are still okay, it is good for you. But that doesn't mean it is working for you. Okay? And hearing loss is not a situation like ipudu. But suppose I am a person, I am an audiologist, that you are a person. You can have hearing loss. Kani ipudu meeku adi teliyకపోవచ్చు. I bet. Until unless you get tested, you might not know that you have a hearing loss. సో ఇట్స్ అ వెరీ సైలెంట్ ప్రోగ్రెషన్. సో అంటే ఒకవేళ మేము వచ్చి ఇప్పుడు టెస్టులు చేసుకుంటే తెలిసిపోతుందా? సో అంటే ఏం టెస్టులు ఇస్తారు మీరు వచ్చినప్పుడు? సో బేసిక్గా 2 kinds ఆఫ్ టెస్ట్ ఉంటుంది. వన్ ఈస్ టు చెక్ ద అనాటమికల్ పార్ట్ ఆఫ్ ఇయర్. లైక్ ఐ సెడ్ ఇప్పుడు ఇయర్ డ్రమ్ ఉంటుంది, బోన్స్ ఉంటాయి, ఒకటి అది. ఓకే. సెకండ్ థింగ్ ఇస్ వేర్ వి టెస్ట్ ద ఇన్నర్ ఇయర్. ఇప్పుడు నేను చెప్పిన ఫ్రీక్వెన్సీస్ అండ్ వాల్యూమ్ చెక్ చేయబడుతుంది. వినిపించి ఒకసారి చెక్ చేస్తారు. ఓకే డన్. సో దట్ ఈస్ హౌ యూ నో యు ఆర్ ఫాలోయింగ్ ఇంటూ నార్మల్ క్రైటీరియా ఆర్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇంటూ నార్మల్ క్రైటీరియా, బోత్ అనాటమికల్గా and then physiological. Physiological is where we test the frequencies and the volume. Okay. So hearing loss is a very slow progression. It can start from 20 decibels, 25 decibels, 30 decibels. మీరు బయట నుంచి వచ్చేటప్పుడు పీపుల్ కెన్ సే మీకు 30 decibels లాస్ ఉంది అని చెప్పి, విచ్ మీన్స్ దాట్ యావరేజ్ హియరింగ్ కన్నా కొంచెం 30 తక్కువ వింటున్నారు అని. 30 కదా అని మీరు బయటకు వెళ్ళిపోవచ్చు. ఎనీ అగైన్ ప్రోగ్రెషన్ అనేది డిపెండ్స్ ఆన్ యువర్ ఇమ్యూనిటీ, ద వే యూ లివ్, యువర్ లైఫ్ స్టైల్, యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సో మేబీ యూ చెక్డ్ ఆఫ్టర్ 3 months పెరిగిందా లేదా అని చూసారు. మేబీ 32 వెళ్ళింది. మేబీ యూ థాట్ లైక్ 32 కదా చూద్దాం, నాకు అంత ప్రాబ్లం ఏం లేదు చూద్దాం. అండ్ దెన్ మేబీ యూ ఫెల్ సిక్ సడన్లీ, యువర్ ఎంటైర్ బాడీస్ ఇమ్యూనిటీ ఈజ్ ఆన్ అటాక్. ద లాస్ విత్ ఇన్ మీకు 3-6 monthsలో 2-3 decibels ఏదైతే పెరిగిందో ఆర్ 5 decibels ఏదైతే పెరిగిందో, ఇట్ క్యాన్ క్విక్లీ షిఫ్ట్ టు 45 decibels, 50 decibels in a single week if your immunity is down or if you are taking any medications. If the medication you take has a drug
దట్ కెన్ కెమికలీ రియాక్ట్ విత్ యువర్ ఇయర్. ఓకే, చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు వచ్చి టెస్ట్ చేయించుకున్నా కూడా ఆ పూటకి, ఆ రోజుకి, ఆ డేకి దట్ ఈస్ యువర్ లాస్. దట్ డజంట్ మీన్ మీరు వారం తర్వాత వస్తే అది తగ్గద్దు పెరగద్దు అని ఏముండదు. సో ఇట్స్ అ స్లో ప్రోగ్రెషన్ వేర్ యూ విల్ ఆల్సో నాట్ నో దాట్ యూ ఆర్ హ్యావింగ్ అ ప్రాబ్లమ్ బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్. నౌ యూ హ్యావ్ ఆప్షన్ ఎవ్రీవేర్ టు ఇంక్రీజ్ ద వాల్యూమ్. ఎట్లా పెడితే అట్లా. అవును. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ మాస్కింగ్ యువర్ సిమ్టమ్స్ అనమాట. లైక్ యూ క్యాన్ హ్యావ్ హియరింగ్ లాస్ బట్ మీకే తెలియకపోవచ్చు దట్ యూ హ్యావ్ అ హియరింగ్. అది ఎట్లా తెలుసుకోవాలి? Likewise, ear and everything is all about symptoms. Incidences ఉంటాయి. జస్ట్ నార్మల్గా నన్ను ఒకసారి టెస్ట్ చేయండి చూద్దాం. See, like I am just telling, I am just give 5-6 criterias. ఇప్పుడు మీకు hearing loss, I am going to ask you that question. Answer yourself. End of that you let me know. At least 3 to 4 tick అయితే you don't have it. 3 to 4 tick అవ్వకపోతే you have the hearing loss. అవునా? Okay. ఓకే. డూ యూ ఆస్క్ ఫర్ రిపిటేషన్స్? ఏమన్నా అడిగితే మళ్ళీ చెప్పండి అని అడుగుతారా? అడగను. ఇప్పుడు మనం ఇంతసేపు 30 మినిట్స్ అయిందా? 30 మినిట్స్లో నేను మళ్ళీ చెప్పండి అని అడిగానా? లేదు, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ దీస్ ఆర్ ద బేసిక్ క్వశ్చన్స్ దట్ యూ హ్యావ్ టు. ఓకే లేదు, ఏం లేదు. ఓకే. డూ యూ కీప్ ఇంక్రీజింగ్ ద వాల్యూమ్ ఇన్ ఆల్ ద గ్యాడ్జెట్స్ లైక్ టీవీ, మొబైల్ ఫోన్ అట్లా? ఒక్కొక్కసారి. హౌ ఫ్రీక్వెంట్లీ ఇన్ అ డే ఇఫ్ యూ టేక్, హౌ మెనీ టైమ్స్ ఇస్ ఇట్ గోనా హ్యాపెన్? రేర్, ఎప్పుడో ఒకసారి. అది అంటే డైలీ ఏమి ఉండదు. ఓకే. సో గ్రూప్ కన్వర్జేషన్లో హౌ ఈజ్ యువర్ హియరింగ్? ఇఫ్ దెర్ ఆర్ మల్టిపుల్ పీపుల్, నేను మాట్లాడుతున్నాను, అక్కడ మాట్లాడుతున్నారు, ఇంకొకరు మాట్లాడు, థింక్ 5 people సరౌండెడ్ యూ రైట్ నా. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇఫ్ యూ పుట్ యువర్ సెల్ఫ్, ఈజ్ ఇట్ లైక్ నాకు వినబడుతుంది కానీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ దే ఆర్ టెల్లింగ్? అట్లా ఏమి ఉండదు. అట్లా ఏం లేదు. సో సంబడి ఈస్ కాలింగ్ ఫ్రమ్ ఫార్, మీకు మొహం చూపించకుండా మాట్లాడి, దూరం నుంచి మాట్లాడి, వెనక నుంచి మాట్లాడి, హౌ ఈజ్ యువర్ లోకలైజేషన్? అంటే ఆర్ యూ ఏబుల్ టు ఐడెంటిఫై ద సౌండ్ వేర్ ఇట్ ఈస్ కమింగ్? లైక్ యూ ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై వేర్. ఇప్పుడు ఏసీ సౌండ్ వస్తుంది, వినిపిస్తుంది. I am able to, are you able to is the question. So these are the few questions. So basic repetitions gaani, volume పెంచుకోవడం gaani, not able to identify the localization of the sound gaani, asking for like I am able to hear but I am not able to understand gaani, misunderstandings అనేది చాలా మంచి సిమ్టమ్ ఆఫ్ హియరింగ్ లాస్ అని చెప్పచ్చు. లైక్ వీ హ్యావ్ జోడి పదాలు లాగా ఉంటుంది కదా, షాపింగ్, కటింగ్, ఈటింగ్, ఇట్ ఆల్ హ్యాస్ ఇంగ్ ఇన్ ద ఎండ్. నేను ఇప్పుడు మాట్లాడే కన్వర్జేషన్ మీకు చాలా ఫెమిలియర్ ఉండొచ్చు, బట్ ఒక్క వర్డ్ దగ్గర యూ క్యాన్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఏమేంటి షాపింగ్ అవుతాం అది, రైట్? సో ఇది మల్టిపుల్ టైమ్స్ అవుతుంది ఇఫ్ యూ హ్యావ్ సిమ్టమ్స్, అండ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ గెటింగ్ మాస్క్డ్ బికాస్ ఇప్పుడు టీవీ వినపడట్లేదు. యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు ఇంక్రీజ్ ఇట్. యూ గోనా బీ లైక్ ఓకే ఐఎమ్ ఏబుల్ టు హియర్ నౌ కదా, రైట్? ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఇఫ్ యూ హ్యావ్ హియరింగ్ లాస్ కంప్లీట్గా డెఫ్ అయిపోవాలని కాదు. దేర్ ఇస్ సివియారిటీ ఇన్ దేర్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. అంటే బట్ ఇంతకు ముందు ఉన్న క్యాపబిలిటీ కన్నా ఇప్పుడు యూ హ్యావ్ ఫాల్డ్ లిటిల్ డౌన్. దట్ డజంట్ మీన్ ఇట్స్ నార్మల్. 40కి వినాల్సిన నువ్వు 60కి నువ్వు వింటున్నావు అంటే 60కి యూ క్యాన్ బీ అట్ కంఫర్టబుల్, బట్ 40కి వినట్లేదంటే దేర్ హ్యాస్ టు బీ సంథింగ్ దట్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఇఫ్ యూ కీప్ ఇంక్రీజింగ్ దాట్, I just want to highlight this because time is not a joke with hearing. ఎందుకంటే the losses I am telling, if it is neural part effect అయితే మాత్రం it's absolutely irreversible. ఒక్కసారి పోయిందా, ఈ తల కిందలు తపస్సు చేసినా కూడా యూ విల్ నాట్ బీ ఏబుల్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్. లైక్ ద పర్సంటేజ్ ఐఎమ్ టెల్లింగ్, 30 అన్నాను, 32 అన్నాను, 40 అన్నాను, 50 అన్నాను. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మీరు ఆఫ్టర్ యూ రియలైజ్ దాట్ ఇమ్యూనిటీ తగ్గింది, యూ గాట్ సిక్ అండ్ దెన్ యూ గాట్ హర్ట్, యూ నవ్ రియలైజింగ్ నాకు ఇప్పుడు చాలా, ఇంతకుముందు చెక్ చేసుకున్నాను అంత లేదు, బట్ ఇప్పుడు నాకు కొంచెం సీవియర్గా వినపడట్లేదు, దెర్ ఇస్ హ్యూజ్ ప్రాబ్లమ్ విత్ మీ విత్ హియరింగ్ అని. యూ గో అండ్ దెన్ ఆస్క్ దెమ్, నేను ఏదైనా చేస్తాను 50ని 32కి చేయండి అని. ఇర్రివర్సిబుల్, ఇంపాసిబుల్. అది ముందుకు పెరుగుతుంది కానీ 1% కూడా మనం వెనక్కి తీసుకురాలేము. కాబట్టి టైమ్ ఈజ్ నాట్ జోక్ విత్ హియరింగ్, స్పెషలీ విత్ న్యూ బార్న్స్. పిల్లలకి మనకి ఇప్పుడు దెర్ విల్ బి అ చెక్ లిస్ట్. పుట్టిన వాళ్ళందరికీ ఒక స్కోర్ అనేది ఉంటుంది, అప్గార్ స్కోర్. ఇమ్యునైజేషన్ ఇస్తారు, వ్యాక్సినేషన్స్ అన్నీ ఇస్తారు, బిఫోర్ డిశ్చార్జ్ ఈ పర్టికులర్ థింగ్స్ చేయాలని ఉంటుంది. అందులో
I'm not sure how many amount of hospitals are practicing it. Hearing is a very indeed thing. ఏ పేరెంట్ అయినా కూడా, ఐ జస్ట్ వాంట్ టు హైలైట్ దిస్ ఫర్ ఆల్ ద పేరెంట్స్, న్యూ బార్న్ పేరెంట్స్. హియరింగ్ స్క్రీనింగ్ అంటారు, ఇట్స్ నాట్ ఈవెన్ అసెస్మెంట్. స్క్రీనింగ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద న్యూ బార్న్ కిడ్స్. సో పుట్టంగానే స్క్రీనింగ్ చేయడం. సెకండ్ డే, ఫస్ట్ డే అవ్వగానే వితిన్ 24 hours దే స్క్రీన్ ద ఇయర్ టు చెక్ ఇయర్ అండ్ న్యూరల్ రెస్పాన్సెస్ ఉన్నాయా లేదా. ఇట్స్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇమాజిన్ యాజ్ అ వైట్ స్లేట్ అ బేబీస్ బ్రెయిన్ పుట్టగానే. ఇప్పుడు ఏమవుతుంది, చూసే సెన్సెస్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. చూసే కొద్దీ, వినే కొద్దీ, మాట్లాడే కొద్దీ ఈజ్ హౌ యు ఆర్ పెయింటింగ్ ఆన్ దాట్ స్లేట్. Imagine one part is not taken out. You don't do that testing. It's called as neurological emergency for kids. If you don't do testing, it's really important that a kid needs to go for an infant needs to go for a screening. ఇప్పుడు ఆ పార్ట్ నుంచి వచ్చే ఇన్పుట్ మొత్తం వెళ్ళిపోతుంది. యూ డోంట్ గెట్ ద స్క్రీనింగ్ డన్, యూ గో అవుట్, యూ డోంట్ రియలైజ్ ఇట్ అంటిల్ ద బేబీ ఈజ్ 2 years old or 2.5 years old వరకు మీకు రియలైజేషన్ ఉండదు కి మేబీ ద బేబీ ఈజ్ నాట్ హియరింగ్ అనే రియలైజేషన్ ఉండదు. సో ఆ రియలైజేషన్ మీకు వచ్చేసరికి మెజారిటీ పార్ట్ ఆఫ్ ద స్లేట్ హెస్ బిన్ ఫిల్డ్ విత్ అదర్ ఆర్గన్స్. ఓకే. సో యూనో కార్టికల్ రీఆర్గనైజేషన్ అంటారు. లైక్ మన బ్రెయిన్ ఈజ్ ఆక్యుపైడ్ లైక్ ఇది దీనికి, ఇది దీనికి, ఇది దీనికి, ఇది దీనికి, ఇట్స్ ప్లేస్ లైక్ దాట్. ఇప్పుడు ఆ ప్లేస్ ఫిల్ అవ్వకపోతే కార్టికల్ రీఆర్గనైజేషన్ అంటే ఏంటంటే అదర్ సెన్సెస్ విల్ టేక్ ఓవర్. లైక్ యువర్ విజువల్ ఇన్పుట్ విల్ టేక్ ఓవర్. They'll depend more on visual input because there is no input from them. They don't know that they have to get an input from them. So you are actually, you know, డెవలప్మెంటల్ డిలే అవుతుంది, స్పీచ్ డిలే అవుతుంది. సో దేర్ ఆర్ ఫ్యూ మైల్ స్టోన్స్. ఇప్పుడు ఎట్లయితే బేబీ పుట్టగానే నుంచి 3 monthsకి యూనో ఈ మైల్ స్టోన్ అచీవ్ అవుతారు, లేదా ఇప్పటికీ పాకుతారు, ఏదో సేయింగ్ ఉంటుంది, దీనికి అరిసెలు దానికి అది అని, ఇట్లా మైల్ స్టోన్స్. దాన్ని ఎందుకు పెట్టారు, అది టిక్ అవుతుందా లేదా అని తెలియడానికి మన పద్ధతి దాంట్లో పెట్టారు. నడిస్తే ఒకటి, ఇంకొకటి, ఇది దే సెలబ్రేట్ ఎవ్రీథింగ్ అప్ టు 12 months ఆఫ్ ఏజ్. అట్లానే హియరింగ్కి కూడా దే ఆర్ మైల్ స్టోన్స్ ఉంటాయి. రైట్ ఫ్రమ్ ద 3 months నుంచి ద బేబీ విల్ బీ ఏబుల్ టు హియర్ ఇన్ ద ప్రెగ్నెన్సీ. లైక్ మనం అది మహాభారతంలో కూడా విన్నాం. కృష్ణుడు వాళ్ళ చెల్లి సుభద్రాదేవి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చక్రవ్యూహాన్ని ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అన్నమాట. వింటూ సుభద్రాదేవి పడుకొని పోతుంది. ఓకే, పడుకొని పోయిన తర్వాత కృష్ణుడు చెప్తానే ఉంటాడు, ఎలా ఎంటర్ అవ్వాలి అనేది చెప్తారు. అది కడుపులో ఉన్న అభిమన్యుడు వింటూ ఉంటాడు. ఓకే, బట్ వన్స్ కృష్ణ రియలైజెస్ ఓకే సుభద్రాదేవి పడుకుని పోయిందని, ఎలా ఎగ్జిట్ అవ్వాలి అనేది చెప్పకుండానే సుభద్రాదేవి పడుకుని పోయింది అని he'll leave the story unfinished. అభిమన్యుడికి తర్వాత that is how in Mahabharata he'll enter into the చక్రవ్యూహం. He is the only person చక్రవ్యూహం ఎంటర్ అవ్వడానికి, బట్ he will never come back. సో చక్రవ్యూహంలో వెళ్ళిన తర్వాత అభిమన్యుని మరణం అనేది జరుగుతుంది. బట్ ఆయన ఎంటర్ అయ్యింది వెన్ హీ హర్డ్ ద స్టోరీ ఆఫ్ హౌ టు ఎంటర్ ఎట్ కృష్ణుడు అప్పుడు చెప్పింది విని. సో అంత ఎర్లీగానే బేబీ ఇయర్ ఫామ్ అవుతుంది. 3 months అప్పుడే కంప్లీట్గా ఫామ్ అవుతుంది. అప్పటి నుంచే వినడం స్టార్ట్ చేస్తారు. అండ్ దెన్ వన్స్ యూ డోంట్ గెట్ ద అసెస్మెంట్ డన్, యూ విల్ నాట్ నో దాట్ మాకు తెలీదు 2 years 2.5 years తెలుస్తుందని. బట్ అప్పటికే మెజారిటీ ఆఫ్ ద డెవలప్మెంట్ అయిపోయి ఉంటుంది. కాబట్టి కానీ చాలా హాస్పిటల్స్ బేబీ పుట్టిన తర్వాత టెస్టులు చేస్తారు కదా, ఇట్లా స్క్రీనింగ్ ఉంటుంది. ఐఎమ్ నాట్ టెల్లింగ్ వీళ్ళు చేస్తారు వీళ్ళు చేయరు అని నేను చెప్పట్లేదు, బట్ ఐఎమ్ టెల్లింగ్ ఫర్ పేరెంట్స్, చెక్ ఫర్ ఇట్. ఇఫ్ దట్ ఈస్ నాట్ డన్, ప్లీజ్ ఇప్పుడు కాకపోయినా యూ కెన్ గో ఫర్ అ ప్రైవేట్ క్లినిక్ అండ్ గెట్ ఇట్ చెక్. అంటే ఒకవేళ మీకు డౌట్ ఉంటే వెళ్ళండి, బట్ అన్నీ చేస్తాయని నేను చెప్పట్లేదు. లుక్ ఫర్ గవర్నమెంట్ హాస్పిటల్స్, లుక్ ఫర్ స్మాల్ క్లినిక్స్. ఎందుకంటే స్కోప్ ఆఫ్ ఆడియాలజిస్ట్ మోర్, ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ మై జాబ్ ఆర్ లెస్. స్కోప్ ఉంది, బట్ యూ హ్యావ్ వెరీ what you can have around 10, 15, 20,000 people in and around India, మొత్తం ఇండియాలో డూయింగ్ దిస్ జాబ్. బట్ ద స్కోప్ ఈజ్ రియలీ మోర్. సో ఒక దుక్కున అవైలబిలిటీ ఉండొచ్చు, లేకపోవచ్చు, ఇన్ హౌస్ ఉండొచ్చు, కన్సల్టెంట్ ఉండొచ్చు. బట్ యూ మేక్ ష్యూర్ వన్స్ యూ ఆర్ డిశ్చార్జింగ్ విత్ ద హియరింగ్ స్క్రీనింగ్. ఇఫ్ యూ ఆర్ నాట్ డిశ్చార్జింగ్ విత్ దాట్, గో అవుట్ అండ్ గెట్ ద హియరింగ్ స్క్రీనింగ్ డన్.
ఓకే అండ్ దెర్ ఇస్ దిస్ 136 రూల్ ఫర్ బేబీస్ అనమాట. ఓకే 1 మంత్కి ఓకే 3 మంత్స్కి 6 మంత్స్కి 12 ఓకే ఓకే 1 మంత్కి యూ హ్యావ్ టు స్క్రీనింగ్ డన్ అయిపోవాలి. ఫస్ట్ మంత్కి పాస్ రావచ్చు, రెఫర్ రావచ్చు. ఓకే 2 ఆప్షన్స్, 2 అవుట్కమ్సే ఉంటాయి, పాస్ ఆర్ రెఫర్. రెఫర్ అనేది ఫస్ట్ మంత్లో కంపల్సరీగా రావడం ఇస్ కామన్ బికాస్ బేబీ అప్పుడే హోమ్ నుంచి వస్తుంది. దెర్ ఆర్ హై లెవెల్ ఆఫ్ ఫ్లూయిడ్స్, హై లెవెల్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, అదంతా. ఒకవేళ రెఫర్ వస్తే గో అగైన్ ఫర్ ద హియరింగ్ స్క్రీనింగ్ ఎట్ 3rd మంత్, మళ్ళీ చేయించండి. మ్యాక్సిమం 3rd మంత్కి ఇట్ షుడ్ కమ్ అస్ పాస్. రాలేదు, స్క్రీనింగ్ ప్లస్ అసెస్మెంట్ అనేది ఉంటుంది, వేర్ దే కంప్లీట్లీ చెక్ ద న్యూరాన్స్, ద బ్రెయిన్, అదంతా చెక్ చేసి చెప్తారు దట్ హియరింగ్ ఉందా లేదా. 3 మంత్స్కి అనేసరికి ఇట్ హ్యాస్ టు బి అసెస్డ్. ఓకే, బాబు వింటున్నాడు, బాబు వినట్లేదు, బాబు వినట్లేదు, వాట్స్ ద రీజన్? ఓకే, ఇది ఫామ్ అయింది, ఇది ఫామ్ అవ్వలేదు, ఇక్కడ అబ్నార్మాలిటీ ఉంది, అక్కడ అబ్నార్మాలిటీ ఉంది, న్యూరల్ రెస్పాన్స్ ప్రెజెంట్ ఉంది, అబ్సెంట్ ఉంది. తెలిస్తే 6 మంత్స్ కల్లా ద బేబీ హ్యాస్ టు గెట్ అన్ ఇంప్లాంట్. ఓకే, అప్పుడే మనం ఈ 6 మంత్స్ గ్యాప్ని కవర్ చేయగలుగుతాం. పోస్ట్ 6 మంత్స్ మనం 1 yearకి, 2 yearsకి, 3 yearsకి కూడా మనం ట్రీట్మెంట్ పొందొచ్చు. బట్ దేర్ విల్ ఆల్వేస్ బీ అన్ గ్యాప్. ఓకే, వాళ్ళ స్పీచ్ ఫామ్, ఇప్పుడు వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్, ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ నాట్ రిలేటెడ్. నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు అండ్ దెన్ యువర్ బ్రెయిన్ ఈస్ ప్రాసెసింగ్ ఇట్. తర్వాత ఒక ఆన్సర్ ఫామ్ చేసుకుంటున్నారు, దాని తర్వాత ఒక క్వశ్చన్ ఫామ్ చేసుకుంటున్నారు. అది మోటర్గా ఫామ్ అయ్యి ఒక సీక్వెన్షియల్ వేలో యు ఆర్ సేయింగ్ ఇట్. వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్ యు ఆర్ యాక్చువల్లీ లిజనింగ్. అవును, ఇది ఇన్పుట్ లేనిది ఇది ఇన్పుట్ రాదు. అవును. సో దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ టు లుక్ ఎట్ రైట్ ఫ్రమ్ 1 year లోపల. ఇవి అచీవ్ అవ్వాలి, ఇవి అచీవ్ అవ్వకపోతే ద బేబీ ఈజ్ ఎట్ ద రిస్క్. ఓకే, అయితే నాకు క్వశ్చన్, అంటే ఒకవేళ పుట్టిన బేబీ ఇయర్ లాస్తో పుడితే సో ఏం చేస్తారు అసలు? కాక్లియర్ ఇంప్లాంట్. ఓకే, కాక్లియర్ ఇంప్లాంట్ చేస్తారు. అది సో బేసిక్ ప్రాసెస్ ఏంటి? ఇఫ్ బేబీ పుట్టింది, స్క్రీనింగ్ చేయించేస్తారు, పాస్, ఆల్ గుడ్. ఓకే, పాస్ అయితే 1 to 3 months లోపల దే విల్ రెస్పాండ్ టు సౌండ్, దే విల్ స్మైల్ వెన్ ఎవర్ దే హియర్ సౌండ్. సో ఆ ప్లెజరింగ్ కైండ్ ఆఫ్ రెస్పాన్సెస్ ఉంటుంది బిహేవియరల్గా, లైక్ దే స్మైల్ ఫర్ సౌండ్స్ ఆర్ దే బ్లింక్ ఫర్ సౌండ్స్. అట్లా 3 to 6 months పీరియడ్ ఆఫ్ టైంలో దే లుక్ ఎట్ ద సోర్స్. ఓకే, సౌండ్ ఇక్కడి నుంచి వస్తుందా, దే విల్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ దేర్ పేరెంట్స్ వాయిసెస్. ఇది ఈలో వాయిస్, ఇది ఈల వాయిస్. దే విల్ లుక్ ఫర్ ద సౌండ్స్, మ్యూజిక్, దే విల్ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్. రైమ్స్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ నాకు ఇది మీరు చెప్తుంటే నాకు ఒకటి, నేను ఒక రీల్ చూడడం జరిగింది. సో ఆ బాబుకి నాకు తెలిసి 2-3 years అవుతుండొచ్చు, మన దగ్గర కదా, ఎక్కడో వేరే అబ్రాడ్ కంట్రీ, సంథింగ్ వేరే కంట్రీలో. సో తనకి ఏదో మిషన్ సంథింగ్ ఏదో పెట్టిన తర్వాత, సో వాళ్ళమ్మ మాట్లాడంగానే తను ఏడుస్తాడు. అంటే ఫస్ట్ టైం వింటున్నాడు కదా. సో అంటే అట్లాంటి మిషన్స్ ఏమన్నా పెట్టడం జరుగుతుందా లేకుంటే? డెఫినెట్గా. ఇప్పుడు లైక్ నేను ఏదో చేశాను 136 ఏదైతే చెప్పానో, 3rd month కల్లా 2 outcomes ఉంటాయి. ఒకటి పార్షియల్ హియరింగ్, 2 కంప్లీట్ హియరింగ్ లాస్. పార్షియల్ హియరింగ్ అంటే లైక్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు అడల్ట్స్కి ఎట్లా 30%, 40%, 50% అట్లా, కొందరు బేబీస్కి 50% వినిపిస్తుంది, 50% వినపడట్లేదు, అట్లా ఉండొచ్చు. అలాంటప్పుడు దే సజెస్ట్ డివైసెస్, హియరింగ్ ఎయిడ్స్, ఎక్స్టర్నల్గా, ఇంటర్నల్గా కాదు. కానీ ఇఫ్ ఇట్ కమ్స్ అవుట్ దాట్ 90% వినపడట్లేదు, 100% వినపడట్లేదు, ఇస్ వెన్ దే గో ఫర్ కాక్లియర్ ఇంప్లాంట్. డివైసెస్ ఉంటాయి, ఇంప్లాంటేషన్ 2 ఉంటుంది. అది బేసిక్గా మీకు చేసిన టెస్ట్కి అవుట్కమ్ ఏదైతే వస్తుందో దాన్ని బట్టి ఏది సూట్ అవుతుంది, వాట్ ఈస్ ద క్రైటీరియా దే ఆర్ ఫాలోయింగ్ ఇన్, వాట్ ఈస్ ద రీజన్ దట్ దే హ్యావ్ గాట్ ఇట్, వాట్ ఈస్ ద బెస్ట్ అవుట్కమ్. 6 months కల్లా దానికి డయాగ్నోజ్ అయిపోయి నా ఎర్లియర్ స్టేజ్ దే ఆర్ గెటింగ్ ఇంప్లాంట్ ఈస్ 9 months. ఇంతకుముందు 12 monthsకి చేస్తుండే, అట్లా నా ఎర్లియస్ట్ దే ఆర్ డూయింగ్ ఇస్ 9 months. 9 months కల్లా ఇంప్లాంట్ వచ్చేస్తే ఆ డిలే ఏదైతే జరిగిందో ఆ డిలేని మొత్తం మనం బ్రహ్మాండంగా కవర్ చేసేయచ్చు. యూ విల్ ఫీల్ లైక్ ఆ బేబీకి అసలు వినికిడి లోపమే లేదు, ఎంత పర్ఫెక్ట్గా ఉంది అన్నట్టు మనం ఆ ఏజ్ గ్యాప్ని కవర్ చేసేయచ్చు. అది జరగలేదు, 2 years 3 years ఉంది, వాళ్ళు కొంచెం పెద్దగా అయిపోయిన తర్వాత మనం నేర్పించడం కష్టం. మనం నేర్పించినా కూడా లైక్ ఐ సెడ్ ఆ స్లేట్ ఫిల్ అయిపోయి ఉంటుంది విత్ అదర్ సెన్సెస్ ఇన్పుట్స్. సో నా ఇప్పుడు అక్కడ ఖాళీ చేసి మళ్ళీ ఆడిటరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఆడిటరీ ట్రైనింగ్ ఇచ్చి, ఆడిటరీ కార్టెక్స్ ఇది చేసి వాళ్ళకి మాటలు నేర్పించి, దిస్ ఇస్ గోనా గెట్ లాట్
మోర్ కాంప్లికేటెడ్. ఓకే. సో నాకు ఇక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు మనం డివైస్ కానీ ఇంప్లాంటేషన్ చేస్తాం మనం. చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ నేను ఏమని చెప్తా అంటే, సో మన ఇంట్లో కానీ ఎక్కడైనా స్కూల్స్లో అంటే మనం చదువుకునేటప్పుడు మేడమ్స్ కానీ అరవకండి రా హెడ్ఏక్ వస్తుంది, సో అరవకండి రా హెడ్ఏక్ వస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడతాం. అంటే ఆ అరవడం వల్ల ఆ సౌండ్కి మనకు హెడ్ఏక్ వస్తుంది, అంటే మనకి కనెక్షన్ ఉంది. కానీ డివైస్ని మన బాడీ పార్ట్స్కి ఎట్లా కనెక్ట్ చేస్తారు అనేది నా డౌట్. ఏ డివైస్ని? ఇయరింగ్ డివైస్ని. ఓకే, ఇఫ్ దాట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్, two things. I'll tell how they work. ఓకే. హియరింగ్ ఎయిడ్ అనేది ఎప్పుడు ఇస్తారు? వెన్ యూ హ్యావ్ రెసిడ్యువల్ హియరింగ్. అంటే 50% వినపడుతుంది, 50% వినపడట్లేదు. ఎనీ హియరింగ్ ఎయిడ్ ఈజ్ నాట్ జస్ట్ డైరెక్ట్లీ ఓన్ లైక్ దట్. ఓకే. దానికి ఒక పవర్ ఉంటుంది. మీ లాస్ బట్టి, మీ పవర్ బట్టి మీకు ఎంతైతే సౌండ్ వినపడట్లేదో అంత సౌండ్ మాత్రమే ఈజ్ గివెన్ ఫ్రమ్ ద హియరింగ్ ఎయిడ్. ఓకే. ఇప్పుడు 50% వినపడుతుంది అంటే వీఆర్ నాట్ డిస్టర్బింగ్ ద ఫ్రీక్వెన్సీస్ ఆర్ ద వాల్యూమ్ దట్ యూ కెన్ హియర్. ఓకే. వీఆర్ ఓన్లీ ట్రయింగ్ టు కవర్ ద అబ్సెంట్ హియరింగ్. ఓకే. వీఆర్ కంపన్సేటింగ్ ఇట్ త్రూ ద హియరింగ్ ఎయిడ్స్. అంతే. అక్కడ మీకు ఎంత పవర్ ఉందో అంత బట్టి we as an audiologist recommend you ki you know ఇంత లాస్ ఉంది, ఇంత పవర్ ఉంది. యూ విల్ యూజువలీ హ్యావ్ అ గ్రాఫ్ లైక్ ఐ సెడ్ అసెస్మెంట్ తర్వాత దీనికి ఇది సూట్ అవుతుంది, మీకు ఇది సూట్ అవుతుంది, మీ ఏజ్ బట్టి ఇది సూట్ అవుతుంది. అయితే పుట్టినప్పటి నుంచే ఇయర్ లాస్ ఉంది? పుట్టినప్పటి నుంచే ఉంది. వీ హ్యావ్ 2 to 3 things to check there. ఓకే. ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ ఐ సెడ్ అసెస్మెంట్కి వెళ్ళిన తర్వాత 2 outcomes ఏంటంటే కాక్లియా అనే పార్ట్ ఏదైతే లైక్ ఐ సెడ్ కాక్లియర్ ఇంప్లాంటేషన్. ఓకే. మన చెవి మొత్తం ఫామ్ అయింది కానీ పని చేయట్లేదు. అంటే మనకు ఒక అవుట్లైన్ ఉంది కానీ అది పని చేయట్లేదు. అప్పుడు మనం కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేయొచ్చు. ఫామే అవ్వలేదు, వీ హ్యావ్ ఫామ్ అవ్వలేదు, నర్వ్ ఉంది, దెర్ ఇస్ అ లిటిల్ మోర్ కాంప్లికేటెడ్ ఇంప్లాంట్. నర్వ్ కూడా లేదు, దెర్ ఇస్ నథింగ్ దట్ కెన్ బి డన్. సో అవుట్లైన్ ఉంది కానీ పని చేయట్లేదు ఈజ్ వెన్ యూ కెన్ యూజ్ అ కాక్లియర్ ఇంప్లాంట్. కాక్లియర్ ఇంప్లాంట్ ఏం చేస్తారు అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాసెస్ మొత్తం ఇక్కడ నుంచి చెవి ఉంటుంది, ప్రాసెస్ వెళ్తుంది, అదంతా దీనంతా బైపాస్ చేసి డైరెక్ట్గా నర్వ్కి రీచ్ అయ్యేటట్టు ఒక ఇంప్లాంట్ని ప్లేస్ చేస్తారు. ఓకే. సో సౌండ్ ఏదైతే వినిపిస్తుందో అది డైరెక్ట్గా ఇంప్లాంట్ నుంచి వెళ్ళి ఆ కాక్లియర్ ఇంప్లాంటేషన్ నుంచి డైరెక్ట్గా నర్వ్ని ట్రిగర్ చేస్తుంది. సో ద ఎంటైర్ ప్రాసెస్ దట్ హ్యాస్ టు బి డన్ టు ద ఇయర్ ఈజ్ నౌ డైరెక్ట్లీ డన్ బై ద ఇంప్లాంట్. దట్ ఈస్ మోర్ రియల్ వెన్ కంపేర్డ్ టు హియరింగ్ ఎయిడ్స్ అనమాట. హియరింగ్ ఎయిడ్స్ ఏదైతే ఉందో ఇట్ క్యాన్ బి లిటిల్ రోబోటిక్ అట్లా ఫీల్ రావచ్చు బికాస్ ద ఇంపల్సెస్ మెయిన్లీ ఏంటంటే ఎలక్ట్రికల్ కరెంట్ ఏదైతే ఫామ్ అవుతుందో దట్ ఈస్ డిఫరెంట్ ఫర్ కాక్లియర్ ఇంప్లాంటేషన్ అండ్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ హియరింగ్ ఎయిడ్. సో హియరింగ్ ఎయిడ్ ఈస్ ఓన్ ఎక్స్టర్నలీ వెన్ యూ హ్యావ్ రెసిడ్యువల్ హియరింగ్. కాక్లియా ఉంది, కాక్లియా లోపల హెయిర్ సెల్స్ ఉన్నాయి, హెయిర్ సెల్స్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. అవి ఉన్నాయి, సగం పని చేస్తున్నాయి, సగం పని చేయట్లేదు అన్నప్పుడు హియరింగ్ ఎయిడ్. కాక్లియా ఉంది కానీ దాని లోపల హెయిర్ సెల్స్ లేవు ఈజ్ వెన్ యూ గో ఫర్ అన్ కాక్లియర్ ఇంప్లాంట్. ఓకే. కానీ కాక్లియానే లేదు, నర్వే లేదు, దెర్ ఇస్ అప్లేజియా అంటారు. సో అబ్సెంట్ ఆఫ్ దట్ ఆర్గన్ నథింగ్ కెన్ బి డన్. ఓకే. ఇంకా అంతే. ఓకే. అంటే చాలా మందికి అట్లా ఉంటుంది కదా. నథింగ్ అస్సలు ఫామ్ అవ్వకుండా వెరీ రేర్ కేసెస్ అనే చెప్పచ్చు. డిపెండ్స్ అగైన్, అదంతా డిపెండ్ అయ్యేది దేని బట్టి, ఆ మదర్ జర్నీ బట్టి. ఓకే. ప్రీనేటల్, పెరినేటల్, పోస్ట్నేటల్స్ ఆర్ 3 major things. So prenatal, perinatal, postnatal, her age, her immunity system, her health, the surroundings, multiple factors ఉంటాయి. ఓకే. సో దాన్ని బట్టి ద బేబీస్ హెల్త్, ద బేబీస్ యూర్ ఇస్ గోయింగ్ టు డిసైడ్. సో వీళ్ళకి ఇదే ఉంటుంది, వాళ్ళకి ఇదే ఉంటుంది, కేస్ టు కేస్ ఇట్ డిఫర్స్. But it's really important because the number of newborn screenings that are missing, the number of newborn deaf people they are going, it's like ముందుగా తెలిస్తే ఎవరైనా వెళ్తారు కదా. అవును. ఇట్స్ జస్ట్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ఇట్స్ జస్ట్ ల్యాక్ ఆఫ్ ఇది. దెర్ ఇస్ నో ఫ్యూ స్కోర్స్ ఫర్ న్యూ బోర్న్ ఏదైతే డిశ్చార్జ్ చేయకముందు ఫ్యూ టెస్ట్ ఆర్ రియలీ కంపల్సరీ. ఇది చేయించకుండా వాళ్ళు మిమ్మల్ని బయటకు పంపరు. బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్ ఫర్ హియరింగ్. మీరు ఇది చేయించకుండా బయటికి వెళ్ళలేరు అనేది ఏం లేదు. కుదిరితే చేస్తారు, కుదరకపోతే చేయరు. బట్ ఒకవేళ క్లినిక్ సైడ్ నుంచి అది అవ్వకపోయినా ఆర్ ఎనీ ఫ్రమ్ దాట్ సైడ్ అవ్వకపోయినా ఐఎమ్ ఆస్కింగ్ పేరెంట్స్ టు బీ అవేర్ దట్
దిస్ హ్యాస్ టు బి డన్. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ హూ ఇప్పుడు అయితే ఎవరైతే ముందే ప్రిపేర్ అవుతారో దే నో ఎవ్రీథింగ్. దే హ్యావ్ చెక్ లిస్ట్ అనమాట. ఓకే ఇప్పుడు ఇది దే ఆల్వేస్ లుక్ అప్ ఫర్ మైల్ స్టోన్స్. ఓకే ఇది అచీవ్ అయిందా, ఇది అయిందా. ఐ హ్యావ్ సీన్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఆర్ పేరెంట్స్ హూ హ్యావ్ ప్రిపేర్డ్ ఆల్రెడీ ఫర్ పేరెంట్హుడ్ వచ్చి మాకు ఇక్కడ అక్కడ న్యూ బోర్న్ స్క్రీనింగ్ అవ్వలేదు, ఐ నీడ్ అ న్యూ బోర్న్ స్క్రీనింగ్ ఫర్ ద బేబీ. ఓకే వాళ్ళే తిరిగి వాళ్ళే ఇది చేసి చేయించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే తెలిస్తే డెఫినెట్గా ఏ పేరెంట్ అయినా దే వాంట్ టు గివ్ ద బెస్ట్. అది ఎంత హార్డ్లీ బేసిక్ స్క్రీనింగ్, ఇట్ హార్డ్లీ టేక్స్ 20 seconds, 20 to 30 seconds అంతే. అంతకన్నా ఎక్కువ టైం కూడా అవసరం లేదు. అంత టైంలో అయిపోతే ఇఫ్ యూ బీ ఆన్ ఎ సేఫర్ సైడ్ యూ కెన్ చేంజ్ ద బేబీస్ లైఫ్, యూ కెన్ చేంజ్ ద డెఫినెట్లీ ద పేరెంట్ విల్ గో. ఓకే. సో అంటే ఏజ్ పరంగా ఇయరింగ్ లాస్ వస్తుందా? అంటే కొంతమంది పెద్దవాళ్ళు, సో మన నానమ్మలు అమ్మమ్మ వాళ్ళు సో వినిపిస్తలేదు అన్నట్టు మాట్లాడతారు. అంటే ఏజ్ పెరిగే కొద్దీ వినిపించదు, అది నిజమేనా? అవుతుంది డెఫినెట్గా. ఎందుకు అవుతుంది? బేసిక్గా ఈజీ వే టు సే మన చెవులు అలసిపోతాయి. ఓకే ఇప్పటి వరకు మాట్లాడింది మీకు అర్థమైతే ఎవ్రీథింగ్ వర్క్స్ ఆన్ ప్రెషర్. Absolutely. Everything works on neurons. Everything works on the firing. Everything works on the current. Sound, ear works that way. ఇప్పుడు I just want to give or put it in this way. ఇప్పుడు 85 decibels of sound 8 hours వింటే ఓకే, 8 hours పైన ఎందుకు ఓకే కాదు? ఇట్స్ లైక్ దే ఆర్ డూయింగ్ ఓవర్ వర్క్ ఆర్ ఓవర్ షిఫ్ట్. ఇప్పుడు అదే అమౌంట్ ఆఫ్ 85 decibels అదేది మీ జీవిత కాలంలో మీరు 60 years వచ్చేంత వరకు వినకుండా అయితే ఉండరు కదా. జస్ట్ లైక్ దాట్ దే ఆర్ ఓవర్ వర్క్డ్ అండ్ దెన్ దే ఆర్ టైర్డ్. సో దెన్ ద ప్రాసెస్ విల్ స్లోలీ స్టార్ట్ టూనింగ్ అప్. సో ఓల్డర్ పాపులేషన్లో అయితే ఇట్స్ బేసికలీ న్యూరల్. సెకండ్ థింగ్ ఐదర్ న్యూరల్ ఆర్ త్రూ మెడికేషన్, ఓటోటాక్సిక్ డ్రగ్స్ మనం తీసుకునే మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల. సో ఈ రెండే మేజర్ కాజెస్ ఉంటాయి. ఓకే. సో అంటే రీసెంట్గానే దీపావళి అయింది. సో అంటే ఈ టపాస్ల సౌండ్ పొల్యూషన్, సో అది కానీ, సో డీజే బ్యాండ్, సో వీటి వల్ల అంటే మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? అంటే హియరింగ్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఉంటుంది. ఓకే డెఫినెట్గా. మనం ఎక్స్పోజ్ అయ్యే సౌండ్, మనం నార్మల్గా ఇది నార్మలే కదా అనుకునే సౌండ్ అస్సలు నార్మల్ కాదు. బీట్ క్రాకర్స్, బీట్ డీజేస్, బీట్ కాన్సర్ట్స్, బీట్ పబ్స్, ఓకే మనం దాన్ని నార్మలైజ్ చేసేసాం. లైక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అదే కాన్సర్ట్కి మీరు నేను ఇంకొక 10 మంది వెళ్ళొచ్చు. మీకు ఎఫెక్ట్ అయ్యి నాకు ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. ఓకే ఓకే కానీ దట్ డజంట్ మీన్ మీ ఇమ్యూనిటీ లో ఉంది నా ఇమ్యూనిటీ హై ఉంది అని కాదు. ద సౌండ్ హ్యాస్ దట్ కెపాసిటీ ఆఫ్ డ్యామేజింగ్ ఇట్ రైట్ దెన్ అండ్ దేర్ పర్మనెంట్లీ. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఆఫ్ దాట్. Sound has that power to damage it immediately then and there. If you are not careful, you don't get to held anyone responsible. The amount of sound Hyderabad is producing specifically is not at all normal. We do have నాయిస్ దీని గురించి, నాయిస్ పొల్యూషన్ గురించి వీ డూ హ్యావ్ ఆల్ ద ప్రోగ్రామ్స్. కానీ ఇంత అమౌంట్ ఆఫ్ నాయిస్ కన్నా ఎక్కువ వేస్తే ఇంత చలాన్ కానీ అవన్నీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన దగ్గర. కానీ ఇట్స్ నాట్ ఇంప్లిమెంటెడ్ రైట్లీ. బట్ యూ షుడ్ టేక్ outer countries, they have now ఈ point of time they have realized what and how noise can damage everyone. You see there have very పర్టికులర్ రూల్స్. అన్నెసెసరీ హాంకింగ్ ఉండద్దు, ట్రాఫిక్ లైట్ ఉంటే ఊరికే ఉండాలి. రీసెంట్లీ ఐ వాంట్ టు యాడ్, ముంబైలో ద ట్రాఫిక్ పోలీసెస్ వేర్ ఫెడ్ అప్ విత్ రెడ్ సిగ్నల్ ఉన్న హాంకింగ్కి. దే వేర్ ఫెడ్ అప్. వాట్ దే డిడ్ సౌండ్ డెసిబెల్స్ మీటర్ పెట్టారు అక్కడ. ఎవ్రీ టైమ్ హాంకింగ్ కొట్టి ఎవరన్నా అక్కడ 100 మంది అన్నా నుంచుండొచ్చు, ఎవరన్నా ఒక హాంగ్ కొట్టి అది 85 decibels వెళ్ళిందా, ద టైమ్ ఈస్ గోనా ఇంక్రీజ్ విత్ 60 more seconds అందరికి. సో యూ ఐదర్ వెయిట్ పేషెంట్లీ అంటిల్ ఇట్ టర్న్స్ గ్రీన్ ఆర్ యూ వెయిట్ దేర్. సో దట్ ఈస్ వెరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇది దట్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్. కానీ మన ఇండియాలో జరగదు. Curing is gonna become a next very big pandemic thing. By the time you realize, it is gonna be too late.
ఇప్పుడు దట్ డజంట్ మీన్ ఇప్పుడు మీరు హాంకింగ్ చేస్తే మీ చెవులు అంతే పోతున్నాయని కాదు. ఐఎమ్ ఆల్సో ఎట్ రిస్క్ ఎట్ దేర్. సో బాధ్యతగా సౌండ్ మనం ఎక్స్పోజ్. నేను ఇంతే చెప్పినా నేను డీజేకి వెళ్తాను నాకేమవ్వదు వెళ్ళు కాదని అనట్లేదు, బట్ నువ్వు బయటకు వచ్చి కొట్టే హాంకింగ్ వల్ల ఇఫ్ సంబడీస్ ఇయర్స్ ఆర్ ఎట్ రిస్క్, ఐ వాంట్ యూ టు థింక్ త్రూ. Okay, you know that, you don't know that information, you do whatever you want to, nobody can stop that. But once you realize that, okay, this is the power of this, you have to behave responsibly. Manam, we are all co-living people. Okkala impatience valla if others are gonna suffer, I ask you to think once more. సో అట్లా ఎవ్వరూ ఆలోచించరు. మా ఎంజాయ్ ఏం చేస్తామని ఆ డీజే ఆ బ్యాండ్ మనం చూస్తున్నాం వింటున్నాం, సో కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం చాలా. సో అంటే ఈ సౌండ్ పొల్యూషన్ ఉంది, సో ఇంతే సౌండ్ పెట్టాలన్నా ఎవరు వినరు నిజం చెప్పాలంటే. సో ఇదంతా చేంజ్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి ఏం జరగదు ఇతరులకు అవుతుందని మీరు చెప్తున్నారు చూడు, అది నిజం. అంటే ఎవరైతే ఈ పోడ్కాస్ట్ చూస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. అంటే ఈ సౌండ్ కానీ ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల ఎంతమందికి ఏం జరుగుతుందో. అంటే ఇంటి పక్కన చిన్న పిల్లలు ఉంటారు, సో వాళ్ళకి మనకి చాలా తేడా ఉంటుంది, పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి. సో ఆ పిల్లలకు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు people have కొంచెం పేరెంట్స్ ఆర్ స్టార్టెడ్ యూజింగ్ నాయిస్ ప్రొటెక్టర్స్ ఫర్ కిడ్స్. ఓకే. సో ఇప్పుడు బయటకు వెళ్ళి వేరే వాళ్ళ వల్ల మనం హామ్ అయితే దాన్ని మనం ఆపలేం కానీ, బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ సమ్వేర్ యూజ్ నాయిస్ ప్రొటెక్టర్స్. ఓకే. వాడుతున్నారు ఇప్పుడు పిల్లలు వాడుతున్నారు. దెర్ ఈస్ లిటిల్ అవేర్నెస్ విత్ న్యూ జెన్ పేరెంట్స్ అని నేను చెప్పచ్చు. దే ఆర్ అండర్స్టాండింగ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్, హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. దే ఆర్ యూజింగ్ నాయిస్ ప్రొటెక్టర్స్ టు డాంపన్ ఇట్. సో అంటే హెడ్సెట్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ పాటలు వినడం వల్ల సో దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? సో అంటే మావాడు పెట్టుకోలేడు సో అంటే వీళ్ళు కెమెరామెన్స్ కానీ ఎడిటర్స్ కానీ ఎడిట్ చేసేటప్పుడు వింటూ ఉంటారు కదా, రైట్. సో అంటే ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? డెఫినెట్గా. సో ఎనీథింగ్ లైక్ ఏదైతే మనం అనుకుంటాం లిమిట్లో ఇంతవరకు చేస్తే ఏది ఎఫెక్ట్ ఉండదు. ఇట్ క్రాసెస్ లిమిట్, ఇట్ క్రాసెస్ టైమ్, ఇట్ క్రాసెస్ వాల్యూమ్, ఇట్ క్రాసెస్ ఫ్రీక్వెన్సీ, యూ విల్ హ్యావ్ consequences for that. ఓకే. అంటే హెడ్సెట్ పెట్టుకున్నా పాటలు పెట్టుకున్నా ఒక లిమిట్ ఉండాలి. There is 60-60 rule. 60% of the volume, maximum 60 minutes of time. ఓకే. అంతే. ఇట్స్ సేఫ్ ఫర్ యువర్ ఇయర్స్. 60 minutes తర్వాత ఏం చేయాలి? నాకు పని ఉంది, టేక్ బ్రేక్, గివ్ యువర్ ఇయర్స్ బ్రేక్. అది అంతసేపు నువ్వు దాన్ని పెట్టి యు ఆర్ ట్రిగరింగ్ ఇట్ అ లాట్. గివ్ ఇట్ సమ్ టైమ్, ప్రశాంతంగా ఉండు కాసేపు, డోంట్ డూ ఎనీథింగ్. మన ఇయర్స్ని ఎట్లా రిట్రీట్ చేయొచ్చు? ఓకే. బేసిక్గా సైలెంట్ ప్లేసెస్లో కూర్చోండి, కంటిన్యూస్గా దానికి సౌండ్ ఇవ్వద్దు, ఖాళీగా కూర్చోండి. దాట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు రెస్ట్. అట్లా బ్రేక్ ఇచ్చి యూ కెన్ యూజ్ ఇట్ అగైన్. సో బ్రేక్స్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. అట్లా కాకుండా కంటిన్యూస్గా ట్రిగర్ చేస్తూ ఉంటాను అంటే యూ ఆర్ గోనా హ్యావ్ టు సఫర్ ద కాన్సిక్వెన్సెస్ దట్స్ గోనా కమ్. ఓకే. అంటే ఇప్పుడు నేను కొన్ని ఈవెంట్స్లలో నేను చూడడం జరిగింది, సింగర్స్ గురించి మనం మాట్లాడదాం. అంటే వాళ్ళు పాడుతూ ఉంటుంటే నేను చిత్ర గారిని ఏమన్నా చూడడం జరిగింది. అంటే సంథింగ్ ఏదో మిషన్ పెట్టుకొని, అంటే వీళ్ళు పాడేది వీళ్ళకి వినిపించొద్దనా, లేకుంటే సడన్ ఈ వాల్యూమ్లోనే నాకు వినిపించాలన్నట్టు పెట్టుకోవడం జరుగుతుంది అంటే కొంతమంది సింగర్స్? రైట్, ఐ హ్యావ్ హర్డ్ దిస్ క్వశ్చన్ ఆల్సో. మీరు మనకు అంటున్నారు కాన్సర్ట్స్ అదంతా వెళ్ళి లైవ్ బ్యాండ్స్ వాయించే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే. సో పీపుల్ హూ ఆర్ మ్యూజిషియన్స్ మనకన్నా ఎక్కువ హై రిస్క్లో వాళ్ళు ఉంటారు. లైక్ ఐ సెడ్, ఎవరైతే హై రిస్క్లో ఉంటారో దే నో హౌ టు ప్రొటెక్ట్ దేర్ ఇయర్స్, రైట్ ఫ్రమ్ పైలట్స్, రైట్ ఫ్రమ్ ఆల్ ద పీపుల్ హూ గెట్ ఎక్స్పోజ్ టు సౌండ్. వాళ్ళ అండర్స్టాండింగ్ ఆన్ హౌ టు ట్రీట్ సౌండ్, హౌ టు ఎస్కేప్ ద సౌండ్, వాట్ టు డూ సౌండ్ అండ్ హౌ నాట్ టు గెట్ ఎఫెక్టెడ్ బై ద సౌండ్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో దే యూజ్ ఇన్నర్ ఇయర్ మానిటర్స్ ఆర్ సంథింగ్. అందులో 2 types ఉంటుంది, రెడీమేడ్ ఉంటుంది అండ్ దెన్ ఇట్ విల్ బి కస్టమైజ్డ్ ఆల్సో. దే యూజ్ దట్. ప్రాపర్గా చూస్తే ఎవ్రీ మ్యూజిషియన్ విల్ హ్యావ్ అ ట్రాన్స్పరెంట్ థింగ్ ఇన్ హియర్ దట్ ఈస్ యూజ్డ్ క్రౌడ్ నాయిస్ని తగ్గించి వాళ్ళ మ్యూజిక్ నాయిస్ని పెంచడానికి, ఆ రిథమ్ ఈ పిచ్ అన్ని మ్యాచ్ చేయడానికి ఈజ్ వై దే యూజ్ ఇట్. సో దేర్ ఇయర్స్ ఆర్ కైండ్ ఆఫ్ సేఫ్. మన ఇయర్స్ ఆర్ నాట్ ఎట్ సేఫ్. గోయింగ్ టు అ కాన్సర్ట్, ప్లీజ్ అబ్జర్వ్ what the musician is wearing. For them music is everything. మనలాగా జస్ట్ ర్యాండమ్ మ్యూజిక్ని వాళ్ళు అప్రిషియేట్ చేయలేరు. దే గో డీప్, దే అండర్స్టాండ్ ద పిచ్, ఇంటెన్సిటీ, వాల్యూమ్, సిగ్నల్ ప్రాసెసింగ్, సౌండ్ చాలా ఉంటుంది. టు అప్రిషియేట్ దాట్ ఈజ్ వై దే ఆల్వేస్ ప్రొటెక్ట్ దేర్ ఇయర్స్. ఇట్స్ అస్ హూ టేక్ ఇట్ వెరీ గ్రాంటెడ్. People who know the value of sound, who understand what sound is, appreciate how it works for them, they are always on the safe side.
ఓకే. సో, అంటే ఈ హైదరాబాద్‌లో నేను కొంతమందిని చూసా. అంటే ఈ చార్మినార్ అటు ఇటు. సో, అంటే కొంతమంది పట్టుకొని తిరుగుతారు సంథింగ్ ఏదో ఏవో అంటే క్లీన్ చేస్తామని చెప్పేసి. సో, అట్లా ఏదో కత్తుల్లాగా సంథింగ్ ఏదో ఉంటది. వాళ్ళు క్లీన్ చేస్తామని చెప్పేసి తిరుగుతా ఉంటారు. సో, అట్లాంటివి చేపించుకోవచ్చా? అంటే ఏదన్నా పిన్ లాంటిది ఏదన్నా పెట్టి తీసుకోవడం? ద హోల్ పాయింట్ ఈస్ డోంట్ క్లీన్ యువర్ ఇయర్స్. డోంట్ ఓన్లీ ఇప్పుడు మీకు ఏదైనా డిస్కంఫర్ట్ వస్తేనే గో అండ్ సీ ద డాక్టర్. ఓకే. యూజువలీ ఈ వ్యాక్స్ ఇంపాక్ట్ అవ్వదు. చిల్డ్రన్స్లో ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది, అడల్ట్స్లో అవ్వదు. అడల్ట్స్లో ఇంపాక్ట్ అయినా కూడా, ఇంపాక్టెడ్ అంటే క్లోజ్ అయినా బ్లాక్ అయినా వ్యాక్స్, దెర్ విల్ బి అ సిమ్టమ్స్ ఆఫ్ డిస్కంఫర్ట్నెస్, పెయిన్ అదంతా ఉంటే గో మీట్ అన్ ఈఎన్టీ. ఇట్స్ పీరియడ్. దేర్ ఈస్ నథింగ్ నేను వాళ్ళ దగ్గర చేయించుకోవచ్చా, వీళ్ళ దగ్గర చేయించుకోవచ్చా, బాబా వస్తాడు ఇలా చేస్తాడు, నథింగ్ డూయింగ్, అంతే. ఓకే. నో షార్ట్ కట్స్ ఆఫ్ క్లీనింగ్ యువర్ ఇయర్స్. అసలు ఏం లేదు, బాగున్నాను, నాకేం ప్రాబ్లం లేదు, నాకు బ్లాకింగ్ ఏం లేదు, నాకు నొప్పి ఏం లేదు, వదిలే. యూ డోంట్ హ్యావ్ టు క్లీన్ ఆర్ వద్దు దాన్ని అట్లా వదిలేయండి ప్లీజ్. దాని పాటికి దాన్ని వదిలేయండి, దాని పాటికి దాన్ని. ఓన్లీ వెన్ యూ ఫీల్ ఎనీ డిస్కంఫర్ట్ గో అండ్ సీ. డోంట్ బికమ్ యువర్ ఓన్ డాక్టర్ విత్ యువర్ ఇయర్స్, బికాజ్ లైక్ ఐ సెడ్ అది రివర్సబుల్ అయితే పర్వాలేదు. చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, సర్జరీ వరకు పర్లేదు. ఇట్ గెట్స్ మోర్ కాంప్లికేటెడ్ వితౌట్ యువర్ నాలెడ్జ్. అది ఇర్రివర్సబుల్ అయితే మాత్రం మనం ఏం చేసినా దాన్ని వెనక్కి తీసుకురాలేం. రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్ బట్ వి స్టిల్ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ అది వెనక్కి తీసుకురాలేనప్పుడు యూ హ్యావ్ వెరీ లిమిటెడ్ ఆప్షన్స్ ఫర్ ట్రీట్మెంట్. లైక్ ఐ సెడ్, నర్వ్ డ్యామేజ్ అయింది ఆర్ యూ హ్యావ్ కాక్లియర్లో హెయిర్ సెల్స్ డ్యామేజ్ అయ్యాయి. హెయిర్ సెల్స్ డ్యామేజ్ అయితే మాత్రం యూ వేర్ అ హియరింగ్ ఎయిడ్, యూ గో ఫర్ అ కాక్లియర్ ఇంప్లాంట్. దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్. దెర్ ఈస్ నో ఆప్షన్ బి. మన జనాలు ఎంతమంది, ఎవరని కాదు, జనరల్గా ఎవరైనా కూడా, డూ యూ థింక్ పీపుల్ విల్ గ్లోరిఫై హియరింగ్ ఎయిడ్? పీపుల్ విల్ గ్లోరిఫై కాక్లియర్ ఇంప్లాంట్స్? దే డోంట్. ఇట్స్ లైక్ డిసెబిలిటీ. కళ్ళు కనపడకపోయినా వాళ్ళు ఫ్యాన్సీ షేడ్స్ వేసుకుని తిరుగుతారేమో కానీ దే ఆర్ నాట్ ఓకే విత్ హియరింగ్. నాకు కనపడొద్దు, తెలియద్దు, చూపించొద్దు, ఏంట్రా చెవులు వినపడట్లేదా అంటే తీసుకోలేరు. సో అక్కడ దాకా వెళ్ళొద్దు అంటే జాగ్రత్త పడాలి ముందే. సో అంటే మీరు ఆడియోలజిస్ట్ ఇప్పుడు, అవునా? మిమ్మల్ని డాక్టర్ అని పిలవచ్చా? రైట్, పిలవచ్చు, పిలవద్దు. 2 things ఉన్నాయి. ఓకే సో వీ క్యాన్ బీ కాల్డ్ యాజ్ డాక్టర్స్ in Telangana. Okay. But we are called as professionals out of Telangana. That is because the Audiologist Association of Telangana has met the medical director and we have done so many things that the government has approved, understood that the importance of an audiologist, and then has released a circular that we can be called as doctors. We are not called as doctors right from the beginning. Okay. The prefix was added with few years of struggle, few years of great people fighting for the prefix, making the government has understood that how important we are in changing deaf people's life, in changing and upbringing a kid's life, in changing and upbringing an adult's life. Our importance ni choose Telangana government medical board has said that audiologists can be called as doctors. Okay. In Telangana. But if you go out of Telangana, you are called as a professional until unless you do a PhD. Okay. PhD on the same course. Okay. So we are doctors in Telangana. We are not doctors out of Telangana. All thanks to the government board who has really understood the importance of the things that we do. So you can call me Dr. Ashwini. You can call me Ashwini also. I respond anyways. Okay. That doesn't change the work I do. But it's really appreciative of, the change that we bring into people's life, and then added responsibility, added word of appreciation is going to really help us to work even more better. That's it. So అంటే ఇప్పుడు మీకు క్లినిక్ ఉందా? Yes. ఓకే. ఎక్కడ? రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో. సో అంటే ఎక్కువ ఎట్లాంటి పేషెంట్స్ వస్తూ ఉంటారు మీ దగ్గరికి? ఇదే పేషెంట్స్ని చూస్తూ ఉంటాను. ఓకే. There is no age limit for అంటే ఏదైనా క్రిటికల్ ఏదైనా వచ్చిందా మీ దగ్గరికి? So there is one recent case that I want to talk about. క్రిటికల్ అని చెప్పను కానీ బట్ మనం అనుకోం జనరల్గా దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ఇయర్ అని చెప్పి. సో దెర్ ఈస్ వన్ పర్సన్ 72-74, ఓకే, కాన్స్టెంట్గా హీ ఈజ్ హ్యావింగ్ సౌండ్ ఇన్ హిజ్ ఇయర్. నేను ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, అడగలేకపోయినా. ఓకే. కాన్స్టెంట్గా సౌండ్ వస్తుంది. హీ థాట్ ఇట్ ఈస్
సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మై బ్రెయిన్. ఓకే. ఓకే, నాకు బ్రెయిన్కి ఏదో ప్రాబ్లం అయింది. హీ మెట్ ఆల్ ద డాక్టర్స్, హీ గాట్ అడ్మిటెడ్ ఇన్ అదర్ హాస్పిటల్స్ ఆల్సో, ఫుల్ ఫ్లెడ్జ్డ్ డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్కి. ఏంటి రాంగ్, ఏమైంది నాకు, ఎందుకు వస్తుంది సౌండ్. సో అందరు చూసారు, అన్నీ చేశారు, ఫుల్ బాడీ స్కాన్ చేశారు, ఎక్స్రే చేశారు, అంతా నోబడీ కూడా ఫౌండ్ ఎనీథింగ్. అండ్ దెన్ దే ఆర్ లైక్, ఓకే చెవి సౌండ్ అంటున్నారు కదా, మేబీ ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు వన్ ఈఎన్టీ చూద్దాం అని చెప్పేసి దే హ్యావ్ సెంట్ ఇట్ టు ఈఎన్టీ. ఆఫ్టర్ ఈఎన్టీస్ కన్సల్టేషన్ వీ హ్యావ్ డన్ ద టెస్టింగ్. సో ఇట్స్ నోన్ దట్ హీ హ్యాస్ అన్ హియరింగ్ లాస్. ఓకే. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ దట్ హౌ ఇట్ ఈస్, ఈ ప్రాబ్లం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా తెలియదు చాలా మందికి. ఇది ఎక్కడికి వచ్చింది, సీదా హీ కుడ్ హ్యావ్ జస్ట్ కమ్ టు అన్ ఈఎన్టీ, స్ట్రైట్ హీ కుడ్ హ్యావ్ కమ్ టు అన్ ఆడియోలజిస్ట్. బట్ హీ థాట్, హీస్ క్వశ్చన్ వాజ్ ఆల్సో, ఎందుకు ఈఎన్టీకి, నాకు బ్రెయిన్లో కదా ప్రాబ్లం ఉంది, నాకు బ్రెయిన్లో కదా ఏదో ఉంది, ట్యూమర్ ఏమన్నా ఉందేమో, బ్లడ్ ఏమన్నా బ్లాక్ అయిపోయిందేమో, స్వెల్లింగ్ ఏదైనా ఉందేమో, అన్నీ ఆలోచించారు. కానీ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? కానీ ఒక్కోసారి జీ అని సౌండ్ కూడా వస్తుంది, ఎందుకు ఇయర్లో? మీన్స్ అగైన్ మల్టిపుల్ రీజన్స్, మల్టిపుల్ క్లాజెస్. వ్యాక్స్ బ్లాకేజ్ అయినా కూడా టినైటిస్ వస్తుంది. ఓకే. సో అన్నిటికి టెంపరీ రీజన్స్ ఉంటాయి, అన్నిటికీ పర్మనెంట్ రీజన్స్ ఉంటాయి. ఓకే. సో అది టెంపరీ అయితే, లైక్ ఇప్పుడు మన ప్రెషర్ చేంజెస్ కూడా మనం డిస్కస్ చేసినప్పుడు, ఇట్ విల్ ఫేడ్ అవే ఇన్ ఫ్యూ మినిట్స్. అలాంటి సిమ్టమ్స్ ఏంటంటే, ఇట్ ఈస్ లెట్టింగ్ యూ నో దట్ దెర్ ఈస్ ఎ ట్రిగర్. సో ఆ ట్రిగర్ కొంచెం టైంకి ఫేడ్ అవుట్ అయిపోతే ఇట్స్ ఓకే. ఓకే. ఫేడ్ అవుట్ అవ్వలేదు, యూ ఆర్ హ్యావింగ్ ట్రబుల్ విత్ దాట్, యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ కాంప్రమైజ్డ్, యూ ఆర్ నాట్ ఏబుల్ టు స్లీప్, దెర్ ఈస్ పెయిన్, దట్ ఈస్ వెన్ యూ హ్యావ్ టు సీ అ డాక్టర్. ఓకే. సో అంటే నాతో మాట్లాడుతుంటే మీకు ఏమన్నా అనిపిస్తుందా, అంటే నాకేమన్నా ఇయర్ లాస్ ఉంది అని అనిపిస్తుందా? ఏమన్నా లేదు కదా. I have asked the checklist question. Okay. You passed with flying colors. passed with flying colors. ఓకే. సో ఫైనల్గా, సో అంటే వ్యూవర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే చాలామంది, అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది, అంటే మీ దగ్గరకు వచ్చిన పేషెంట్కి ఆయన బ్రెయిన్లో ఏదో అయిందని చెప్పేసి, ఇట్లా చాలామంది ఉంటారు. సో వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? Absolutely. 5 points majorly for newborn parents, kids, infants ఉన్న పేరెంట్స్ అందరూ, ప్లీజ్ చెక్ ఇఫ్ ద బేబీస్ యువర్ మైల్ స్టోన్స్ రీచ్ అయిందా లేదా ఇంకా యూనో యూఆర్ స్టిల్ ఎట్ ద హాస్పిటల్, ప్లీజ్ మేక్ షూర్ హియరింగ్ స్క్రీనింగ్ ఇస్ డన్. ఓకే. ఓకే, దాట్ ఈస్ ఫర్ న్యూ బార్న్స్. అడల్ట్స్కి అయితే ప్లీజ్ బీ కేర్ఫుల్ ఆఫ్ ద సౌండ్, డోంట్ గెట్ ఎక్స్పోజ్ టు టూ మచ్ ఆఫ్ సౌండ్. ఇయర్ ప్రొటెక్టర్స్ వాడండి, స్విమ్మర్ ప్లగ్స్ వాడండి, బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్, డోంట్ డూ అన్నెసెసరీ హాంకింగ్ ప్లీజ్, వీఆర్ ఆల్సో ఎట్ రిస్క్. ఓకే. డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే.